సో దేవుని బిడ్డలారా, ఈ యొక్క 9వ వార్షికోత్సవానికి ఏ దైవ సేవకుడు రావాలి అని ప్రార్థన చేస్తూ ఉండగా నేను కొంతమంది దైవ సేవకులు అనుకొని వాళ్ళని కాంటాక్ట్ చేస్తే దే ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ దీస్ డేస్. సో కాబట్టి 2-3 దైవ సేవకులు అనుకున్నాను, కానీ వారు దేవుని చిత్తంలో లేరని నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఇక ఎవరిని పిలవాలి అనేటువంటిది నాకు అర్థం కాలేదు. దేవా, ఎవరో ఒక దైవ సేవకుడు ఉంటే బాగుంటుంది కదా, ఒక ప్రత్యేకమైన కూడికగా మేము కలిగి ఉంటే బాగుంటుంది కదా అని అనుకొని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఎవరు ఉన్నారో వారే నాకు ఫోన్ చేయాలి లేదా వారు నా దగ్గరికి రావాలి అనుకున్నా. ఒకసారి అనుకుని ప్రార్థన చేసిన తర్వాత అనిపించింది, ఇది అయ్యే పనేనా, జరిగే పనేనా? దైవ సేవకుడు వాళ్ళే నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాలి? ఎందుకో ప్రార్థన చేసిన రకంగా ప్రార్థన చేసినటువంటి మరుసటి రోజు డాక్టర్ విజయ్ కుమార్ గారు నాకు ఫోన్ చేశారు. బ్రదర్, నేను డాక్టర్ విజయ్ కుమార్ గారిని మాట్లాడుతున్నా. ఎప్పుడో ఒకసారి కలిశాను బ్రదర్ గారిని, ఆ తర్వాత నేను ఎప్పుడు మళ్ళీ కలవలేదు. బ్రదర్ గారే నాతో మాట్లాడాలని ఇంటికి వచ్చినప్పుడు నేను అప్పుడు అనుకున్నాను, ప్రభా, అదే రాయలసీమ భాషలో ఒక సామెత ఉంటుంది, సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా ఎతికినట్లు. అంటే దేవుడు నిర్ణయించిన వ్యక్తిని దేవుడు నిర్ణయించాడు, కానీ మానవులుగా కొన్నిసార్లు మనము అటు ఇటు వెళ్తుంటాం కదా. సో దేవుని యొక్క కృపలో దేవుడు నిర్ణయించినటువంటి దేవుని సాధనమైనటువంటి డాక్టర్ విజయ్ కుమార్ గారు, వారి కుటుంబం, వారితో కలిసి కొంతమంది సహోదరులు మన మధ్యకు వచ్చారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. సహోదరుడు దైవ వాక్యాన్ని మనకు అందిస్తారు. చప్పట్లు కొడుతూ దైవ సేవకులను మనం వేదిక పైకి. సో దేవుని యొక్క మహాకృపలో మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం పాటలు పాడుకుంటున్న ఈ పాటలన్నిటిలో ఒక మాట మాటిమాటికి వింటుంది ఏమిటి అంటే కృప, కృప, కృప. ఆమేన్, హల్లెలూయా. కృప తప్ప వేరేది లేదయ్యా. నీ కృపతోనే కదా నేను జీవిస్తుంది, నీ కృప ఉంటేనే కదయ్యా నేను జీవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనం లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. మనం 1వ వచనం నుంచి 11వ వచనం దాకా మరి ఆంటీ చదివారు. అయితే ఈరోజు యొక్క వర్తమానాన్ని మనం లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం విందాము. ఆమేన్, హల్లెలూయా. లూకా 5:1 ఎలా రాస్తుందంటే, జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నెసరెత్తు సరస్సు తీరమున నిలిచి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా నిమ్మలగా మనం చదవాలి. ఎందుకు అని అంటే ఆ వాక్యంలో నుంచి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ చెవులకు కానీ మన ఆత్మీయ నేత్రాలకు కానీ ఏమి చూపిస్తున్నారు అన్నది మనము అర్థం చేసుకోవాలి. అంటే కనుక వాక్యాన్ని చిన్నగా చాలా నెమ్మదిగా మనం చదువుతూ ఉండగా మనతో పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అనేకమైన జన సమూహము యేసు ప్రభు చుట్టూ ఉంటూ ఉన్నారుగా మనం చూస్తున్నాం. కానీ ఆ జనము యొక్క వారి యొక్క హృదయాల్లో ఏముందయా అని అంటే దేవుని వాక్యాన్ని వినాలి అనే ఒక ఆశ కలిగిన వారుగా మనం చూస్తున్నాం. ఎందుకునంటే అక్కడ ఎలా రాస్తుందంటే ఆయన మీద పడుచుండగా అనే మాట రాస్తుందనమాట. ఆమేన్, హల్లెలూయా. ఆయన మీద పడుచుండగా అంటే అయ్యా మాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రభువా, మా అవసరాలన్నీ కూడా ఇక తీర్చబడాలి అంటే నీ వాక్యంతో ప్రభువా మాతో మాట్లాడితేనే మా అవసరాలు యావత్తు కూడా తీర్చబడతాయి అనే ఒక ఆలోచన కలిగిన వారు అనేక మంది యేసు ప్రభు చుట్టూ ఉంటూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల యొక్క అవసరాలు చూసినట్లయితే, వారి యొక్క అవసరాలు చూసినట్లయితే ఆత్మ సంబంధమైన అవసరాలు ఉంటాయి, మానసికమైన అవసరాలు ఉంటాయి, శరీర సంబంధమైన అవసరాలు ఉంటాయి, వారి కుటుంబపరమైన అవసరాలు ఉంటాయి, వారి యొక్క పిల్లల పరమైన అవసరాలు ఉంటాయి. ఎన్నో అవసరాలు ఒక వ్యక్తి జీవితంలో ఉంటూ ఉంటాయి. అయితే ఆ అవసరాలు అన్నిటినీ కూడా తీర్చేది ఎవరయ్యా అని అంటే అది దేవుని యొక్క వాక్కు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము అన్నది మనిషిని యొక్క ఆ యొక్క మనిషి యొక్క ఆత్మ సంబంధమైన అవసరము. అంటే ఒకవేళ ఆ వ్యక్తి యొక్క ఆత్మలో
ఒక మరణాన్ని అనుభవిస్తూ ఉన్నాడా అంటే దేవుని యొక్క స్వరాన్ని వినలేకుండా, దేవుని యొక్క మార్గాన్ని చూడలేకుండా, తన ఆత్మలో ఎటువంటి ఒక మర్మము లేకుండా, ఒక దర్శనము లేకుండా, ఈ లోకములో ఏదో ఒక మార్గం కనబడుతుంది కదా అని చెప్పి ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నాడా? అయితే ఆ వ్యక్తి జీవితంలో ఒక దర్శనము కలగాలి అని, ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు ఆ వ్యక్తికి తెలియాలి అని, దేవుడు ఆ వ్యక్తి పట్ల ఏదైతే గనక ఉద్దేశాలు ఉంచారో ఆ వ్యక్తికి చూపించాలి అని దేవుడు ఎంతగా తహతహలాడిపోతూ ఉన్నాడో, ఆ యొక్క తహతహలాడిపోతున్న దేవాతి దేవుడు ఎలా మాట్లాడతాడయ్యా నీతో అనంటే దేవుని యొక్క వాక్యముతో, ఆ వాక్కుతో, ఆ శబ్దముతో నీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ నుంచున్నారు అనంటే ఎక్కడైతే అవసరత ఉందో అక్కడ నుంచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నుంచున్నాడమ్మా యేసు ప్రభు? ఎక్కడైతే అవసరత ఉందో అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఎక్కడైతే అవసరత లేదో అక్కడ యేసు ప్రభు లేడు. ఆమేన్, హల్లెలూయా. ఫరీసీలని, సద్దుకీలని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. వారికి ధర్మశాస్త్రం వెనకాల వెళ్ళేవారిగా ఉన్నారు కానీ యేసు ప్రభుని వెంబడించేవారిగా లేరు కదా. అక్కడ యేసు ప్రభు లేడు. కానీ ఎక్కడైతే గనక అవసరాలు ఉన్నవారి మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారి మధ్యలో యేసు ప్రభు ఉన్నాడంటే, వారి మధ్యలో ఎందుకున్నాడంటే వారి అవసరాలని తీర్చడానికి, దేవుని యొక్క వాక్యము ద్వారా వారి ఆత్మీయ, ప్రాణ, శరీర, కుటుంబ, జీవిత అవసరాలని తీర్చడానికి వారి మధ్యలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ రోజున ఈ వాక్యము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నామంటే అదే యేసు ప్రభు మన మధ్యలో కూడా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న మనతో మాట్లాడిన దేవుడు ఈ రోజు కూడా మనతో మాట్లాడతాడు. ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరట ఉంటూ ఉన్నారో అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు గురించి మనం ఈ వాక్యంలో నుంచి మనం వింటూ ఉంటుంటే మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే వాక్యంలో నుంచి ఇదే వాక్యాన్ని గురించి మనం ఎందుకు వింటున్నామనంటే నిన్న జరిగిన కార్యము ఈ రోజు కూడా జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అలనాడు చేసిన కార్యాలు దేవుడు ఈ రోజు కూడా చేస్తున్నాడు. ఈ రోజు చేసిన దేవుడు రేపు కూడా చేస్తాడు. వాక్యము ఎప్పుడు కూడా మారలేదు. దేవుడు మారలేదు. మనుషులు మారిపోయారేమో కానీ, లోకం మారిపోయిందేమో కానీ, చనిపోయేవారు చనిపోతున్నారు, ఉండేవాళ్ళు ఉంటున్నారు, పుట్టేవాడు పుడుతున్నాడేమో కానీ దేవాది దేవుడు మటుకు ఎప్పుడూ మారలేదు. వాక్యము మారలేదు. వాక్యము నిన్న పనిచేసింది, అనేకమైన సంవత్సరాల క్రితం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే వాక్యం అన్నది అనంత కాలంలో ఉన్న వాక్యం అది. ఆమేన్, హల్లెలూయా. భూలోకంలో ఉన్న వాక్యం కాదు కానీ అనంత కాలంలో ఉన్న వాక్యం అది. పరసంబంధమైన వాక్యము. ఆ వాక్యము దేవుని నోట నుండి వచ్చే వాక్కు అన్నది ప్రతి మానవునికి వారి అవసరాలని తీర్చే వాక్యంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకాలు మారిపోతాయేమో కానీ దేవుని యొక్క రాజ్యం మటుకు ఎప్పుడు కూడా మారదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యము మారదు, ఆయన మారడు. నిన్న చేసిన దేవుడు, నిన్న అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. కానీ అద్భుత కార్యాలు జరగాలి అంటే గనక ప్రెస్ ఆన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. ప్రెస్ ఆన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ మాట చూసినట్లయితే కనుక ఇంగ్లీష్లో రాస్తుందంటే, ఇంగ్లీష్ బైబిల్ రాస్తుందంటే దే ప్రెస్డ్ ఆన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. వారు యేసు వైపంట వారు పడుతూ అంట, అయ్యా ఇదిగో నా అవసరాన్ని ఇంకా నేను తీర్చలేను, ఇక నా శక్తి మేరకు, నా బలం మేరకు, ఇక నా వల్ల కాదు నాయన, ఇదిగో నా ఆత్మ సంబంధంగా, ఇదిగో నా ఆత్మలో ఏదైనా కార్యం జరగాలంటే అది నా యొక్క జ్ఞానము ద్వారా కానీ, బుద్ధి ద్వారా కానీ, నా యొక్క శక్తి ద్వారా కానీ అది జరగదు. కానీ ప్రభువా నీవే నీ వాక్కుతో, నీ ఆత్మతో మాట్లాడగా ప్రభువా నా ఆత్మలో కార్యం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది భర్తల కోసం భార్యలు ప్రార్థన చేస్తున్నారో, అయ్యా నా భర్త ఎందుకు ప్రభువా ఇంకా సంఘానికి రావట్లేదు, ఇంకా ఎందుకు ప్రభువా నా పిల్లవాడు ఇంకా సంఘానికి రావట్లేదు అంటే ఎందుకంటే తన ఆత్మలో ఇంకా నూతన కార్యం జరగలేదు కాబట్టి, తన ఆత్మలో ఇంకా ఒక నూతనమైన కార్యము, దేవుని యొక్క వాక్కు అక్కడ పని చేయలేదు కాబట్టి, అందుకనే ఆ వ్యక్తి ఇంకా దేవుని వైపు, ఇంకా దేవునితో అటువంటి సత్సంబంధం కలిగిన వ్యక్తిగా లేడు కాబట్టే కదా, అందుకనే సంఘానికి రావట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నట్టున్నావేమో, కానీ ఆ ప్రార్థన యొక్క ఫలం ఏమిటి అంటే నీకు దేవుడు ఆ వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ ఆ వాక్యము నువ్వు ఎత్తిపట్టి, అయ్యా ప్రభువా నా భర్త ఎక్కడో ఉన్నాడు ప్రభువా, నా పిల్లవాడు ఎక్కడో ఉన్నాడు ప్రభువా, అయ్యా ఈ వాక్కుతో ప్రభువా అక్కడ కూడా పని చేయి ప్రభువా అని గనక నువ్వు ప్రార్థన చేస్తే నీలో పని చేస్తున్న దేవుడు అతనిలో కూడా, ఆ బిడ్డలో కూడా దేవుని యొక్క వాక్యము తప్పకుండా పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవదూతల్ని దేవుడు పంపించి
ఎక్కడో రాత్రిపూట కాస్తున్న ఆ యొక్క కాపరుల దగ్గరికి దేవదూతని దేవుడు పంపించి దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క గొప్ప సువార్తని వారికి ప్రకటించి వారిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది దేవదూత. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల దేవదూతని పంపించి, ఆయన యొక్క వర్తమానాన్ని పంపించి ఆ వ్యక్తిని, ఇదిగో నీకు కుటుంబీకుడిని, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలోకి దేవుణ్ణి ఆరాధించేలాగిన దేవుడు తప్పకుండా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. కానీ విషయం ఏమిటి అంటే, జన సమూహం అంట యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికంట దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, ఎందుకంటే ఆ వాక్యం అంట వారి యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని, ఆత్మ సంబంధమైన అవసరము, తన ప్రాణంలో ఉన్న ప్రతి అవసరము, మానసికమైన అవసరము, తన శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతలో ఉన్న ప్రతి అవసరము, ప్రతి రోగాన్ని తీసివేసిన ప్రతి ఆ యొక్క దేవుని యొక్క వాక్యము కొరకు వారు తహతహలాడిపోచు ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఎక్కడున్నారండి? జన సమూహంలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వెక్కడుండాలమ్మా? నువ్వెక్కడుండాలంటే దేవుని యొక్క దర్శనము రిడీమర్ మినిస్ట్రీస్ నుంచి అనేకమైన ప్రాంతాలకి వెళ్ళాలంటే, దేవుని యొక్క దర్శనము ఏదైతే గనక 9 సంవత్సరాల క్రితము దేవుడు ఏదైతే గనక నాటాడో, ఆయనే ఆల్ఫాగా నాటాడో, ఆయనే ఆల్ఫాగా విత్తనాన్ని నాటాడో, ఈ విత్తనం అన్నది, ఈ విత్తనంలో నుంచి ఒక చెట్టుగా 9 సంవత్సరాల నుంచి ఇక్కడ పెరుగుతూ ఉండగా దీని యొక్క ఫలాలు ఏవైతే గనక ఇక్కడ వస్తూ ఉన్నాయో, ఈ ఫలాలని అనేకమైన ప్రాంతాలకి అది వెదజల్లాలి అంటే గనక మీరు కూడా ఎక్కడైతే గనక అవసరత ఉన్నదో అక్కడికి మీరు కూడా వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. రెడీమర్ మినిస్ట్రీస్ లో నుంచి అనేకమైన జనము ఎవరైతే గనక ఈ యొక్క వాక్యంతో పట్టబడుతూ ఉన్నారో, ఇదిగో ప్రభువనైనా నీ దర్శనము కేవలము ఇక్కడ కడప జిల్లా మాత్రమే కాదు కానీ ప్రభు అనేకమైన జిల్లాలు, ఎందుకంటే మీ వెనకాల ఉన్నది అది ఒక భారతదేశం యొక్క మ్యాప్ ఏదైతే ఉన్నదో మీ వెనకాల ప్రభువనైనా అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన రాష్ట్రాల్లో ప్రభువనైనా నీ యొక్క వాక్యము ప్రభు ఎక్కడైతే అవసరత ఉన్నదో, యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూసినట్లయితే అనేక మంది జనం అంట వాళ్ళందరికీ అవసరత ఉందంట. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ అవసరత లేదు అక్కడ నేను ఉండకూడదు ప్రభు, ఎక్కడ అవసరత ఉందో అక్కడ నన్ను ఉంచు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వారి ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చేది నా నోటి ద్వారా వచ్చే వాక్యమే. ఆమేన్, హల్లెలూయా. వారి యొక్క మానసికమైన అవసరాలను తీర్చేది నా నోటి ద్వారా వచ్చే వాక్యమే. వారి శరీర సంబంధమైన అవసరాలను తీర్చేది కూడా నా నోటి ద్వారా వచ్చే వాక్యం. అది దేవుని యొక్క వాక్యము యేసు ప్రభు యొక్క నోటి ద్వారా ఎలాగైతే వచ్చిందో, నా నోటి ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడగా అనేక మంది జీవితాలు మార్చబడగా, ఇక్కడ నాటబడిన చెట్టులో నుంచి వచ్చిన ఫలాలు అనేక మందికి అటు చూసినట్లయితే వెనకాల చూసినట్లయితే భారతదేశం యావత్తు కూడా అది వెదజల్లబడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది అవును ఆమెన్ అంటారు? ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటున్నారు? ఆమేన్. నేనైతే 2 చేతులు ఎత్తి ఆమేన్ అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క దర్శనము, నాటబడిన విత్తనము అది 9 సంవత్సరాల నుంచి చెట్టుగా మ్రానుగా అది ఎదగబడి ఎన్నో ఫలాలుగా ఆ ఫలాలు ఎవరంటే మీరే. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ ఆల్ ద ఫ్రూట్ ఆఫ్ దిస్ విషన్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాంటెడ్ ఇన్ దిస్ ప్లేస్. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ ఫలాలు కేవలము ఇక్కడ మాత్రమే ఉండటం కాదు కానీ మీ ఫలాల్లో ఉన్న విత్తనాలు, ప్రతి ఫలంలో విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు అన్నవి మీలో నాటబడిన దేవుని యొక్క వాక్యం అన్నది అది అనేకమైన జనం దగ్గర వెదజల్లబడాలి. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ వేర్ ద విషన్ విల్ ఎక్స్పాండ్. ఆమేన్, హల్లెలూయా. అయితే చూసినట్లయితే కనుక యేసు ప్రభు కూడా తన మీద ఉంచబడిన దర్శనాన్ని ఎలాగా విస్తరించబడాలో ఇక్కడ కొన్ని లోతైన మర్మాలని మనం ఈ వాక్యంలో మనం చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మీదున్న దర్శనము అది తండ్రి ఇచ్చిన దర్శనము. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మీదున్న దర్శనము అది తండ్రి ఇచ్చిన దర్శనము. ఆ దర్శనాన్ని పొందుకున్న యేసు ప్రభు, దేవాతి దేవుడైన కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చి ఆ దర్శనాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ విషయం చూసినట్లయితే కనుక యేసు ప్రభు యొక్క ఆయన మీద ఉన్న దర్శనాన్ని లేకపోతే సొంతగా కానీ లేకపోతే ఒంటరిగా కానీ ఆ దర్శనాన్ని అది సంపూర్ణంగా అది చేయడానికి ముందుకు వెళ్ళట్లేదు. ఆమేన్, హల్లెలూయా. చూద్దామండి ఇక్కడ ఏం జరిగిందో. ఒకసారి 2వ వచనం చూడండి. ఆ సరస్సు తీరముననున్న 2 దోణలను చూచెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు 2 దోణలని చూశాడంట.
ఎందుకు అని అంటే తన మీద ఉన్న దర్శనము ఇక అనేక ప్రజలకి, యావత్తు ప్రపంచానికి అది విస్తరించబడాలి అంటే గనక తనకి కొంత సహాయకులు అవసరము అని యేసు ప్రభు అనుకున్నారనమాట. ఆమేన్, హల్లెలూయా. ఆ దోణల్లో ఎవరుంటారంటే చేపలు పట్టే వాళ్ళు ఉంటారనమాట. అంటే యేసు ప్రభుకి సహాయకులు అవసరము అని అనిపించింది. ఎందుకంటే దేవుని యొక్క దర్శనము అనేకమైన ప్రాంతాలకి వెళ్ళాలి అంటే గనక తనకి సహాయకులు అవసరము అని అనిపించి చుట్టూ చూస్తూ ఉండగా 2 దోణలు కనబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ 2 దోణల్లో ఎవరుంటారంటే చేపలు పట్టే వాళ్ళు ఉంటారనమాట. చూద్దామండి. ఆ సరస్సు తీరముననున్న 2 దోణలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క కన్నులు చుట్టూ చూస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. తన మీద ఉన్న దర్శనాన్ని ఎవరు తీసుకుంటారా? తన మీద ఉన్న దర్శనాన్ని ఎవరు పొందుకుంటారా? ఎవరు ఆ ఉద్దేశంలో వారు కూడా ఒకటవుతారా అని యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు 9వ వార్షికోత్సవం ఈ యొక్క 2వ దినాన మనం కూడా ఈ వాక్యాన్ని ఎందుకు వింటున్నామనంటే, దేవుని యొక్క మాటలు ఎందుకు వింటున్నామంటే, ప్రభు ఇక్కడ మన మధ్యలో ఉన్న ప్రభు చూస్తూ ఉన్నారనమాట. మరి రెడీమర్ మినిస్ట్రీస్లో ఆయన నాటిన దర్శనాన్ని ఎవరు విస్తరణలోకి తీసుకువెళ్ళాలి అని ఆశతో ఎవరున్నారయ్యా అని ప్రభు చూస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా ఈ దర్శనాన్ని అనేకమైన ప్రాంతాలకి, ఇదిగో ఆ యొక్క భారతదేశపు ఆ యొక్క మ్యాప్లో చూసినట్లయితే అనేకమైన రాష్ట్రాలకి తీసుకువెళ్ళే వాళ్ళు సహాయకులు ఎవరైనా ఉన్నారా అని యేసు ప్రభు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మన మధ్యలో కేవలం ఒక దైవజనుడు మాత్రమే కాదు, ఇక్కడ కేవలం మనుషులు మాత్రమే కాదు, మనము చూడని, మనము వినని, మనము అర్థం చేసుకోలేని దేవుని యొక్క సన్నిధి కూడా మన దగ్గర ఉంది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మనతో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. ఆయన ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నారు. నీ హృదయంలో నుంచి వస్తున్న ప్రతి ఒక్క మాటని ఆయన వింటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంటే, ప్రభువా నన్ను ఎన్నుకోవా, ప్రభువా నేను ఉన్నానయ్యా ఇక్కడ, అయ్యా ప్రభువా నేను ఉన్నానయ్యా ఇక్కడ, అయ్యా కేవలం ఇంట్లో వంట చేసేవానిగా కాదు ప్రభువా, ఇదిగో కేవలం డాక్టర్గా మాత్రం కాదు ప్రభువా, ఇదిగో నైనా ఒక పరిచర్యలో నేను కూడా ప్రభువా ఒక పాలి భాగస్తున్నాయి, నేను కూడా ప్రభువా నైనా సహాయకుడిగా ఉండి ప్రభువా దర్శనాన్ని అనేకమైన ప్రాంతాలకి ఎక్కడైతే ప్రభువా అవసరత ఉన్నదో, ఆమేన్, హల్లెలూయా. అవసరత లేని చోట కాదు, అవసరత ఎక్కడైతే ఉన్నదో అక్కడ నన్ను కూడా వాడుకో ప్రభువా అని ఎవరైతే గనక రబనా షంజనే మెరే ఖరా, ఎవరైతే గనక మీ హృదయంలో మీరు దేవునితో మాట్లాడుతున్నారో, God is taking those words. Amen, hallelujah. God will tell his angel to write down those words. Amen, hallelujah. ఇదిగో నా కుమార్తె తన హృదయంలో నుంచి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంది, నా కుమారుడు ఇలాగా ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నా దేవదూత రాయ్ రాయ్ రాయ్, ఇదిగో ఆ కుమారుడితో నేను మళ్ళీ మాట్లాడతాను. Amen, hallelujah. God will take every word of your prayer. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూడా చూసినట్లయితే యేసు ప్రభు చుట్టూ కూడా చూస్తూ ఉన్నాడు అనమాట. దోణెలు చూస్తూ ఉన్నాడు. ఇదిగో నా మీద ఉన్న దర్శనం, నా తండ్రి నాకు ఇచ్చిన దర్శనము, ఈ యొక్క అనేకమైన యావత్తు ప్రపంచానికి ఆయన యొక్క సువార్తని ప్రకటించే దర్శనం అన్నది, ఇదిగో అనేక మందికి వెళ్ళాలి అంటే కనుక నాకు సహాయకులు కావాలని ఎలాగైతే యేసు ప్రభు అనుకుని దోణెల వైపు చూస్తున్నాడు. ఆ దోణెల్లో ఎవరు ఉన్నారంటే జాలర్లు ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. జాలర్లు ఏం చేస్తున్నారంటే జాలర్లు ఏం చేస్తున్నారు చెప్పాలి మీరు. జాలర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ పని వాళ్ళు నమ్మకంగా చేసుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. నీ పని నువ్వు నమ్మకంగా చేసేవాడుగా ఉంటే గనక, ఆమేన్, హల్లెలూయా, యేసు ప్రభు యొక్క కనుచూపు నీ మీద ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నిన్ను దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు వివాహము చేసి నిన్ను భర్తగా నిన్ను ఉంచి నీ కుటుంబానికి ఒక బాధ్యతగా నిన్ను పెట్టి నీకు ఒక మంచి పిల్లవాడిని ఒక మంచి బిడ్డని నీకు ఇచ్చి నిన్ను ఒక తండ్రిగా చేసి నిన్ను ఒక తల్లిగా చేసి నీకు దేవుడు ఇచ్చిన ఒక యోగ్యమైన స్థానాన్ని యోగ్యమైన బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తూ నువ్వు దేవుని కొరకు నిన్ను నీ కుటుంబాన్ని అప్పగించుకుంటూ నువ్వు గనక నమ్మకంగా, జాలర్లు ఎలాగైతే గనక వాళ్ళ పనులు వాళ్ళు నమ్మకంగా చేసుకుంటూ ఉన్నారో అలాగా నీ పని నీకు ఇచ్చిన భర్త పని, నీకు ఇచ్చిన ఆ యొక్క తండ్రి పని, నీకు ఇచ్చిన బాధ్యతని గనక నువ్వు గనక నమ్మకంగా చేస్తూ ఉన్నావా, ఆమేన్, హల్లెలూయా,
God's eyes will come upon you. Amen. Hallelujah. When you are faithful in small things, God's eyes will come upon you. Amen. Hallelujah. నువ్వు చిన్న విషయంలో నీ చేతికి అప్పగించిన ఆ చిన్న పనుల్ని, నీ చేతికి అప్పగించిన ఆ ప్రార్థన గోపురపు పరిచర్యల్ని, నీ చేతికి అప్పగించిన ఆ యొక్క ఉమెన్స్ ఫెలోషిప్ పరిచర్యల్ని, నీ చేతికి అప్పగించిన మన్స్ ఫెలోషిప్ పరిచర్యల్ని, నీ చేతికి అప్పగించిన యూత్ ఫెలోషిప్ పరిచర్యల్ని, చిన్నపాటి పరిచర్యల్ని నువ్వు నమ్మకంగా చేస్తూ ఉన్నావా? అయితే you are going to receive the encounter from God in the mighty name of Jesus. Amen. Hallelujah. If you are faithful in the things what God has entrusted to you, God is seeing you to entrust something else. Amen. Hallelujah. నీ చేతికి అప్పగించిన ఆ యొక్క చిన్నపాటి ఆ బాధ్యతల్ని, పరిచర్యల్ని ఇక్కడ చూసినట్లయితే జాలర్లు ఎలాగైతే గనక వాళ్ళ పనుల్ని వాళ్ళు చక్కగా నమ్మకంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారో అటువంటి వారి మీద యేసు ప్రభు యొక్క కనులు వెళ్ళి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఫరీసీల్ని చూడట్లేదు, ఇక్కడ సద్దుకీల్ని చూడట్లేదు. వాళ్ళు ధర్మశాస్త్రానికి వెనకాల వెళ్తే ఉన్నవాడు, మాకు ధర్మశాస్త్రం తెలుసులే అన్న వాళ్ళ మీద యేసు ప్రభు కనులు వినట్లేదు. కానీ మాకు ఏం తెలియదు అయ్యా, మేము ఏదో చిన్నపాటి పనులు చేసుకుంటున్నాం అయ్యా, ఏదో చిన్నపాటి మాకు ఇచ్చిన పని మేము నమ్మకంగా చేసుకుంటున్నాం అయ్యా అని చెప్పి నమ్మకంగా చేసుకునే అటువంటి వారి మీద యేసు ప్రభు యొక్క కనులు వెళ్తూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. God is seeing you. ఆమేన్. హల్లెలూయా. What you are praying, నువ్వు ఏది ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావో, ఇదిగో ఈ వాక్యము తర్వాత ప్రార్థన చేయదు, అది తప్పకుండా చేసుకోవచ్చు, కానీ వాక్యము జరుగుతూ ఉన్నప్పుడే ప్రార్థన చేయి. ఆమేన్. హల్లెలూయా. కనెక్ట్ టు మై స్పిరిట్, నా ఆత్మతో కనెక్ట్ అయిపో. ఆమేన్. హల్లెలూయా. నన్ను చూడొద్దు, నన్ను మాత్రమే చూడొద్దు, కానీ నా నోట్లో నుంచి వస్తున్న ఆత్మ సంబంధమైన మాటలు అది నీ కోసమే. ఆమేన్. హల్లెలూయా. అది నీ కోసమే. ప్రభువా నాతో మాట్లాడుతున్న మాటలు, ప్రభువా నీకు మళ్ళీ నేను ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద అగ్రిమెంట్ ఆఫ్ హెవెన్. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే గనక నీవు పర సంబంధమైన దేవుడినితో మాట్లాడుతున్న మాటలకు నువ్వు కూడా సహమతంగా ఉంటే గనక, నువ్వు కూడా అగ్రిమెంట్లోకి ఉంటే గనక, దట్స్ వేర్ heavens will be opened. Amen. Hallelujah. యేసు ప్రభు ఎప్పుడైతే కనుక తండ్రి నువ్వు చెప్పినట్టుగా ప్రభు నేను నీటి బాప్తిజం తీసుకుంటానయ్యా, ఇదిగో ప్రభు నేను పాపం చేయలేదు, కానీ ఇదిగో యావత్తు మానవ జాతి పాపం చేసింది, అయితే మానవ జాతి యొక్క పాపములో నేను కూడా ప్రభు నైనా ఐ విల్ ఆల్సో గెట్ ఐడెంటిఫైడ్ విత్ ద సిన్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అని ప్రభు ఎప్పుడైతే కనుక యేసు ప్రభు తండ్రితో మాట్లాడాడో, ఆ తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నువ్వు చెప్పినట్టుగా నేను బాప్తిజం తీసుకుంటాను అన్నాడో, when he came into the agreement, heavens got opened. Amen. Hallelujah. పర సంబంధమైన దేవుని యొక్క మాటలు నువ్వు వింటూ ఉంటున్నాయి, ఆ యొక్క వింటూ ఉన్న సమయాల్లో నువ్వు కూడా అవును ఆమెన్ అంటున్నావా? హెవెన్స్ విల్ బి ఓపెన్. ఆమెన్. హల్లెలూయా. తండ్రి ఇంకా నీతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఇంకా మర్మంతో నీతో తప్పకుండా మాట్లాడతాడు. ఇది చూసినట్లయితే కనుక ఆయన ధ్వనిలో ఏమున్నారంటే చూడండి జాలర్లు ఉన్నారంట. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలో కడుగుచుండరి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మూడవ వచనం చూద్దాం. మూడవ వచనం చూసినట్లయితే ఆయన ఆ దోణిలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి ధరయుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆమేన్. హల్లెలూయా. అనుకుంటున్నాను 2 దోణెలు ఉన్నాయి, అయితే ఎందుకు సీమోను యొక్క దోణిలోనే యేసు ప్రభు వచ్చాడు? ఆమేన్. హల్లెలూయా. ఎందుకు సీమోను యొక్క దోణిని యేసు ప్రభు చూశాడు? ఎందుకు వేరొక దోణిని ఎందుకు విడిచిపెట్టాడు? ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అంటారు? ఎందుకు అని అంటే గాడ్ ఈస్ డీలింగ్ విత్ 1 పర్సన్. ఆమేన్. హల్లెలూయా. చాలా జనసమూహము ఉన్నప్పటికీ కూడా ఆ జనసమూహానికి వాళ్ళ అవసరతలు తీర్చబడడానికి దేవాతి దేవుడు యేసు ప్రభువు ఆయన నోట నుండి వచ్చు మాట ద్వారా అనేక మంది యొక్క అవసరాలు యేసు ప్రభు తీరుస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళందరి మధ్యలో యేసు ప్రభు యొక్క కన్నులు ఒక వ్యక్తి మీదకి వెళ్తూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆ ఒక్క వ్యక్తి మీదకి వెళ్తూ ఉన్నాయి అంటే ఆ వ్యక్తి యొక్క అంతరంగ జీవితాన్ని విరగొట్టడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆ వ్యక్తి యొక్క అతని యొక్క హృదయాన్ని విరగొట్టి తన మీద ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, అంటే నేను ఏదైనా చేయగలను అనే ఒక స్వతహాగా ఉన్న ధైర్యాన్ని కూడా విరగొట్టి తన లోపల దేవాతి దేవుడు లోతైన కార్యాన్ని మొదలుపెట్టి ఆ వ్యక్తిలో దేవుని యొక్క దర్శనాన్ని నాటి ఆ వ్యక్తిని ఎదిగింపచేసి దేవుని యొక్క మహిమ నిమిత్తమై అతన్ని వాడుకోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా,
ఆమేన్. ఇక్కడ అనేక మంది యొక్క అవసరాలు తీర్చబడడానికి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్కు ఎంత మంది స్వీకరించారో మీ యొక్క ఆత్మ సంబంధమైన, మానసికమైన, శరీర సంబంధమైన, మీ కుటుంబపరమైన, మీ యొక్క జీవితపరమైన అవసరాలు తప్పకుండా దేవుని వాక్యం ద్వారా మీకు తప్పకుండా నెరవేర్చబడతాయి. కానీ ఎవరినో దేవుడు ఒక వ్యక్తిని ఇంకా లోతుగా వారితో మాట్లాడి వారి యొక్క అంతరంగ విషయాల్లోకి ఇంకా లోతుల్లోకి తీసుకొని వెళ్ళి వారి జీవితాలని మారుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ అది నువ్వే అయితే గనక చేయలేవు. ఆమేన్, హల్లెలూయా. అది నువ్వే అయితే గనక ప్రభువా ఈ మాటలు నా కోసమే ప్రభువా అని నువ్వు అనుకుంటున్నావు అయితే గనక నువ్వు ఎవరి కోసమో లేపట్లేదు, కానీ యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడని ముందుగానే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎక్కడ 2-3 ఉన్నారో అక్కడ యేసు ప్రభు ఉన్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. ప్రభువా ఇదిగో నేనున్నానయ్యా. పేతురుని ఎలాగైతే ప్రభువా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ప్రభువా అంతరంగ జీవితంలో ఎంత లోతుగా పనిచేసావో ఈరోజు నా జీవితం కూడా పనిచేసి ప్రభువా నీ దర్శనాన్ని ప్రభువా ఎలాగైతే పేతురుకి ఇచ్చి ఆ దర్శనంలో ప్రభువా నేను పేతురు నిలవబెట్టుకొని ప్రభువా యెరూషలేములోను నీ యొక్క ప్రభువా నేను గుడారాన్ని లేకపోతే నీ యొక్క ప్రభువా సంఘాన్ని స్థాపించావో ప్రభువా తండ్రి కొర్నేలియస్ ఇంటిలో ఇంకా సంఘాన్ని విస్తరింపజేశావో అయ్యా పేతురుని వాడుకుని అనేక మందికి ప్రభువా దీవెనకరంగా చేశావో ప్రభువా రెడీమర్ పరిచర్యల్ని ప్రభువా 9 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థాపించావు కదా ప్రభువా నాయన. ఈ యొక్క పరిచర్యల్ని ఇంకా అనేకమైన ప్రాంతాలకు తీసుకువెళ్ళడానికి కూడా నన్ను కూడా ఎన్నుకో ప్రభువా. నన్ను కూడా ప్రభువా ఏర్పాట్లో చేసుకో ప్రభువా. నా హృదయాన్ని ప్రభువా ఇంకా లోతుల్లో మాట్లాడు ప్రభువా. అయ్యా తండ్రి నీ దర్శనం నాకు దయచేయి ప్రభువా. నీ దైవజనులకు ఇచ్చిన దర్శనం నాకు కూడా దయచేస్తే నేను కూడా ప్రభువా తండ్రి వాడబడే సాధనంగా ఉంటానయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు గనక దేవునితో నువ్వు మాట్లాడకపోతే అలాగా ప్రభు ఒక ధోనిని ఎలాగైతే విడిచాడో ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవని హృదయంలో ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యుత్తరంగా దేవా నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావా అయ్యా 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 నాతో అని నువ్వు కూడా దేవునితో మాట్లాడుతున్నావా, ఆ ధోనిలోకి యేసు ప్రభువు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది దేవుని యొక్క మాటలు విన్నారేమో కానీ 2 ధోనులు అక్కడ ఉన్నాయేమో కానీ ఆ 2వ ధోనిని యేసు ప్రభువు ఆ ధోనిలోకి వెళ్లకుండా ఈ పేతురు యొక్క ధోనిలోకి ఎందుకు వచ్చాడయ్యా అని అంటే అక్కడ పేతురు రెస్పాండింగ్ టు ద వర్డ్ ఆఫ్ జీసస్. Amen, hallelujah. When Peter is responding to the word of Jesus moved into the boat of Peter. Amen, hallelujah. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటల్ని దేవాది దేవుడు ఈ క్షణాన ఈ సమయాన పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క దాసుల ద్వారా తన నోటి ద్వారా దాసుల యొక్క నోట్ల ద్వారా మాట్లాడుతున్న మాటలకి ఇఫ్ యు ఆల్సో రెస్పాండ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. మీరు కూడా దేవుని యొక్క వాక్యానికి ఆ యొక్క వాక్కుకి మీరు కూడా అవును ప్రభు ఇదిగో నేనున్నాను ప్రభు అని అంటున్నావా నువ్వు, అయితే గాడ్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. జీసస్ విల్ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. అట్లాగా ఆయన ఆ ధోనిలో సీమోనుదైన యొక్క ధోని ఎక్కి ధరియుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితాన్ని ఉపయోగించుకున్నాడండి ఇక్కడ యేసు ప్రభు? పేతురు యొక్క ధోనిని ఉపయోగించుకున్నాడు. పేతురు యొక్క జీవితమే ధోనిగా ఉంటా ఉంది. పేతురు ఒకరోజు అన్నం తినాలంటే, ఇంట్లో ఏమైనా భోజనం ఉండాలంటే గనక, ఇంట్లో భోజనం ఉండాలి అంటే గనక ఏం కావాలమ్మా? ఆ యొక్క ధోని కావాలి, ఆ పని కావాలి, ఆ యొక్క ఫిష్ని లేకపోతే ఆ యొక్క చేపలను పట్టుకోవాలి, ఇంట్లో చేపలను ఇవ్వాలి, లేకపోతే ఎక్కడో చేపలను అమ్ముకోవాలి, అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి, ఇంట్లో అవసరాలు తీర్చబడుతూ ఉంటాయి. ఆ ధోనే ఆ యొక్క పేతురు యొక్క జీవితము, లేకపోతే ఆ ధోనే ఆ యొక్క పేతురు యొక్క పనిగా ఉంటా ఉంది. ఆమేన్, హల్లెలూయా. డోంట్ ఎవర్ థింక్ టు కమ్ ఇన్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ అంటిల్ గాడ్ స్పీక్స్ టు యూ. ఆమేన్, హల్లెలూయా. ఫుల్ టైమ్ మినిస్ట్రీలోకి తొందరపడి ఎప్పుడు కూడా రావద్దు.
ఎందుకనంటే నువ్వు పనిచేస్తున్న పనినే దేవుడు ఉపయోగించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పనిచేస్తున్న పని ధోనిని ఎలాగైతే యేసు ప్రభు ఉపయోగించుకున్నాడో, నువ్వు ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నావో, నువ్వు ఏ పనిలో నువ్వు ఉన్నావో, నువ్వు ఎక్కడ ఉన్నావో, అదే నీ యొక్క మిషన్ ఫీల్డ్గా, అదే నీ యొక్క పనిగా, దేవుడు నీకు ఇచ్చిన పనిగా. నీ ఒక కాలేజ్లో ఉన్నావా, అయితే నువ్వు స్టూడెంట్స్ ఫెలోషిప్లో నువ్వు వాడబడతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ కంపెనీలో పనిచేస్తున్నావో, ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నీ ద్వారా ఆ యొక్క పనిని ఉపయోగించుకొని అనేక మందిని దేవుడు ఆయన రాజ్యంలోకి తీసుకురాగలడు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు చెప్పేంత వరకు నీ పనిలో నువ్వు ఉండు. దేవుని పనిలో ఎప్పుడైతే కనుక నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడో ప్రభువే నీతో మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. చూసారా, నీ పనిని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. చూసినట్లయితే 4వ వచనంలో చూసినట్లయితే, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని పేతురు విన్నాడేమో కానీ ఇంకా ఆ వాక్యపు లోతులన్నవి పేతురు జీవితంలో పనిచేయాలి అంటే గనక యేసు ప్రభుతో నడవాలి. ఆమేన్, హల్లెలూయా. మరి చెప్తున్నాను, వాక్యాన్ని పేతురు విన్నాడేమో కానీ ఆ వాక్యం అన్నది పేతురు యొక్క లోతుల్లో, అంతరంగంలో లోతుల్లో పనిచేయాలి అంటే గనక యేసు ప్రభుతో నడవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వినటము మాత్రమే కాదు కానీ యేసుతో నడవాలి అనే ఒక సంబంధము కలిగి, యేసుతో సత్సంబంధంతో, యేసుతో నీ జీవితంలో నువ్వు కూడా నడుస్తూ ఉన్నట్లయితే, ఏ వాక్యంతో అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యం అన్నది నీ అంతరంగ జీవితాన్ని తప్పకుండా, నీ అంతరంగ జీవితంలో ఆ వాక్యము తప్పకుండా పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి నేనేం చెప్తున్నాను? ఆమేన్. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఈ ఆలోచనలు మీరు వింటూ ఉన్నారు. ఎందుకు అని అంటే దేవుడు మీతో పాటు కూడా ఇంకా లోతుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఆయన బోధించుట చాలించిన తరువాత, బోధించుట చాలించడంట. అంటే బోధ అన్నది పేతురు విన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని, యేసు ప్రభు నోట ద్వారా వచ్చే వాక్యాన్ని పేతురు విన్నాడు. అక్కడితో యేసయ్య ఆపలేదు. ఆమేన్, హల్లెలూయా. అక్కడితో యేసయ్య ఆపలేదు. ఎందుకంటే విన్న వాక్యం అన్నది మరి పేతురు యొక్క ఇంకా అంతరంగ జీవితంలో కార్యము జరిగేదాకా యేసు ప్రభు పేతురుని వదలట్లేదు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు పేతురుని వదలట్లేదు. అలాగే నువ్వు ఈరోజు వింటున్న దేవుని యొక్క వాక్యం అన్నది నీలో పనిచేసేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వదలడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వదలకుండా, పరిశుద్ధాత్మ దేవునితో నిన్ను ఉంచుకోవడానికి, అయ్యా నాతో ఉండు అని నువ్వు ఈ వాక్యాన్ని విన్న తర్వాత కూడా, ఇంటికి వెళుతున్న సమయాల్లో కూడా, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా, రేపొద్దున వేకువజామున మళ్ళీ ఇదే వాక్యాన్ని మళ్ళీ నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. చూసావా? ఎందుకు అనంటే ఈరోజు విన్న వాక్యం అన్నది నీ అంతరంగంలో, నీ ఆత్మలో, నీ యొక్క ప్రాణంలో అది పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అక్కడి నుంచే కదా ఒక రూపాంతరము జరిగేది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అన్నది కేవలము వినుట మాత్రమే కాదు కానీ ఆ వాక్యం అన్నది మన లోపల ఉన్న జీవితాన్ని మార్చాలి. ఆమేన్, హల్లెలూయా. మనము ఎలాగైతే వచ్చామో సంఘంలోకి అలాగే మనం వెళ్ళిపోకూడదు. ఎన్ని సంవత్సరాల నుంచి మన సంఘంలోకి వస్తున్నామో అలాగ మనం వెళ్ళిపోకుండా ఉండాలి. దేవుని యొక్క వాక్యం అన్నది మన అంతరంగంలో లోతుల్లో గనక పనిచేస్తూ ఉంటుంటే మన విచారాలు, మన యొక్క హావభావాలు, మన యొక్క వ్యవహారాలు, మనం ఆలోచించే తీరు, మనం చేసే పని యావత్తు విషయాల్లో మార్పుని కలిగిస్తూ ఉండి ఆ వ్యక్తి జీవితాన్ని ఒక గర్వపు జీవితంలో నుంచి మోకాళ్ళ మీదకి వచ్చే జీవితంగా దేవుడు మారుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నుంచుంటున్నావా? అయితే నుంచున్నవాడుగా ఉండవు కానీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసేవాడుగా ఉంటావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. మోకాళ్ళ మీద నడిచేవాడుగా యాకోబు ఉన్నాడంట. యాకోబు మోకాళ్ళ మీదే ఉన్నాడంట, మోకాళ్ళ మీద నడుస్తూ ఉన్నాడంట, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడంట. దట్స్ వై హీస్ కాల్డ్ యాజ్ ఎ క్యామెల్. హీస్ హ్యావింగ్
హ్యావింగ్ ఎ క్యామెల్ నీస్ అనమాట. ఆమేన్ హల్లెలూయా. ఆ యొక్క యాకోబు యొక్క మోకాళ్ళు చూస్తే కనుక అవి ఎంతగా వాసిపోయి ఉన్నాయి అంటే, ఎందుకంటే ప్రార్థనా పరుడు కాబట్టి, ఎందుకంటే దేవుని మీద ఆధారపడే ఉన్నవాడు కాబట్టి. దేవా ఇదిగో ఒక పని చేయాలంటే కనుక అది ప్రార్థనే, ఇదిగో ఒక ముందుకెళ్ళాలంటే ప్రార్థనే, ఏదో ఒక మాట మాట్లాడాలంటే ప్రార్థనే, ఏదైనా చేయాలంటే కనుక ప్రార్థనే, ఎందుకంటే నాకు యావత్తు అవసరము, లేకపోతే యావత్తు నా యొక్క ఆధారం అంతా యేసే 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 అనుకున్నాడు కాబట్టి యాకోబు ప్రార్థన పరుడు అయిపోయాడు. యాకోబు యొక్క మోకాళ్ళంట ఒక క్యామెల్ నీస్గా మారిపోయాయంట. ఆమేన్ హల్లెలూయా. అలా చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు పేతురుని. ఆమేన్ హల్లెలూయా. నువ్వు కూడా అంటున్నావా ప్రభువా నన్ను కూడా అలా చేయి ప్రభువా. ఈ వాక్యం మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఈ వాక్యం మాట్లాడుతున్నప్పుడే నీ ఆత్మలో నువ్వు కూడా ప్రభువా నన్ను కూడా అలా చేయవా రాజా. అయ్యా తండ్రి, వాక్యం కేవలం వినటం మాత్రమే కాదు, కానీ నేను వాక్యం విని ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవా నాతో కార్యం చేయి ప్రభువా, నా లోపల ఇంకా కార్యం చేయి ప్రభువా. బోధ ముగించిన తర్వాత కూడా యేసు ప్రభు పేతురుతో నడవాలనుకుంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. బోధ ముగించిన తర్వాత కూడా, సంఘము ముగించిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నడవాలనుకుంటున్నాడు. అయితే విల్ యు వాక్ విత్ ద హోలీ స్పిరిట్? ఆమేన్ హల్లెలూయా. విల్ యు వాక్ విత్ జీసస్ ఈవెన్ ఆఫ్టర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద చర్చ్? విల్ యు వాక్ విత్ జీసస్? ఇఫ్ యు వాక్ విత్ జీసస్ యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్. ఆమేన్ హల్లెలూయా. నువ్వు గనక యేసు ప్రభుతో గనక నువ్వు కూడా వాక్యం వినుట ఆ సమయంలో మాత్రమే కాదు, కానీ వాక్యం తర్వాత కూడా యేసయ్యా నువ్వు నాతో ఇంకా ఏం చెప్తున్నావయ్యా, ఏం చేయమంటున్నావు ప్రభువా అని గనక నువ్వు అడుగుతూ ఉంటుంటే గనక నువ్వు విన్న వాక్యాన్ని ఇంకా లోతుల్లోకి తీసుకెళ్ళి నీ ఆత్మలో అది అభిషేకంగా అది మార్చి దేవాతి దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యంలో నుంచి శక్తిని, బలాన్ని అది నీ యొక్క నోటి ద్వారా, వాక్కు ద్వారా, నీ చేతుల ద్వారా, నీ యొక్క ప్రార్థన ద్వారా అనేక మందికి దీవెనకరంగా దేవుడు చేస్తాడు. ఎవరు ఆమేన్ చెప్పట్లేదు? ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అయితే ఆయన చాలించిన తరువాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడుని సీమోనుతో చెప్పగా. ఆమేన్ హల్లెలూయా. ఏం పట్టాలంటమ్మా? చేపలు పట్టాలంట. ఎందుకు అని అంటే, రాత్రంతా అతను పనిచేశాడు కదా, రాత్రంతా పనిచేస్తే చేపలు పట్టలేదు. ఆ విషయం యేసు ప్రభు తెలుసు. ఆమేన్ హల్లెలూయా. రాత్రంతా చేసిన పని అనుకున్నాడేమో పేతురు, ఎవరు చూడట్లేదు అనుకున్నాడు. కానీ దేవాతి దేవుడు రాత్రంతా ఎక్కడో మబ్బులో, ఎక్కడ ఒక వెలుగు లేని ఆ యొక్క సముద్రంలో, లేకపోతే ఆ యొక్క సరస్సులో ఎక్కడెక్కడైతే గనక వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారో అదంతా కూడా దేవాతి దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళంతా కూడా దేవాతి దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మరి తండ్రి చూస్తున్నాడు అని అంటే కనుక మరి కుమారుడితో తప్పకుండా చెప్తాడు కదా. ఆమేన్ హల్లెలూయా. మరి దేవునికి తండ్రికి తెలిసిన విషయాల్ని తన కుమారుడైన యేసు ప్రభుకి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తప్పకుండా వెల్లడిపరుస్తాడు కదా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. When you move in the word of knowledge, people will come into the presence of God. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడైతే గనక రాత్రి ఏం జరిగిందో, ఎవరెవరి జీవితంలో రాత్రి ఏం జరుగుతుందో, వాళ్ళ బెడ్రూమ్స్లో ఏం జరుగుతుందో, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో, ఏమేమి జరిగితే ఎక్కడెక్కడ విఫలమైపోయారో, ఎక్కడెక్కడ వాళ్ళ పెళ్ళిళ్ళు ఏమైపోయాయో ఆ విషయాలను నీకు తెలియదేమో కానీ ఆ దేవుని తెలుసు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో యేసయ్యా వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో నాకు చెప్పవా ప్రభువా? మరి యేసు ప్రభుతో చెప్పావు కదా నువ్వు, తండ్రి మరి రాత్రంతా ప్రభువనైనా మరి పేతురు ఇదిగో ఆ యొక్క దోణెల్లో ఉండి అనేకమైన ఆ యొక్క ప్రభువనైనా ఎలాగైతే ఆ చేపలు పట్టాలని వెళ్ళారో, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు కదా. ఆ చేపలు దొరకలేదు అన్నది పేతురు తెలిసేమో కానీ దాంతోపాటు దేవునికి కూడా తెలుసు. ఆమేన్ హల్లెలూయా. దేవాతి దేవునికి కూడా తెలుసు. ఏదైతే కనుక దేవునికి తెలుసో అది తన కుమారుడైన యేసు ప్రభుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అలాగే నువ్వు కూడా ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో ముందు దేవుణ్ణి అడుగు. ప్రభువా ఈ వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను ప్రభువా, ఆ వ్యక్తి జీవితంలో ఎక్కడ ఏం జరిగిందో ప్రభువా నాతో మాట్లాడు. రాత్రంతా పని చేసుకున్నారా? అయితే ఎక్కడో ఏదో ప్రభువనైనా విఫలంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళ పిల్లవాని జీవితంలో ఎక్కడో ఏదో ఇబ్బందికరంగా ఉంటా ఉంది. ప్రభువనైనా వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో అది నీకు తెలుసు ప్రభువా, నాతో మాట్లాడగా, నేను వారితో మాట్లాడగా ప్రభువా అయ్యా నీకు ఎలా తెలుసు ఈ విషయాలు? రాత్రంతా మేము చాలా పని చేశాం కానీ మాకు ఎక్కడ చేపలు దొరకలేదు అనేది నీకు ఎలా తెలుసు? ఆమేన్ హల్లెలూయా. నీకు ఎలా తెలుసు అంటే నా తండ్రికి తెలుసు కాబట్టి.
Amen. Hallelujah. Every bit detail of your life, God knows. Amen. Hallelujah. ప్రతి ఒక్క చిన్న విషయము కూడా తండ్రి అన్న దేవుని తెలుసు. Amen. Hallelujah. తెలుసు కాబట్టి నీ యొక్క విఫలాల్లో దేవుడే సఫలాలుగా చేస్తాడు. Amen. Hallelujah. నీ యొక్క ఇరుకు ఇబ్బందుల్ని దేవుడు విశాలపరుస్తాడు. Amen. Hallelujah. ఎక్కడైతే గనక నువ్వు విఫలమయ్యి, ఎక్కడైతే గనక నువ్వు ఫెయిల్ అయిపోయి, ఎక్కడ నీ తల దించబడిందో అక్కడే దేవుడు తల ఎత్తేరాగా చేస్తాడు. Amen. Hallelujah. ఏ కుటుంబం అయితే గనక ప్రభు చిన్న భిన్నం అయిపోతూ అపవాది ఈ కుటుంబాన్ని నష్టపరుస్తూ విఫలమైపోయామయ్యా, మా కుటుంబాల్లో విఫలమైపోయామయ్యా, మా సాక్ష్యం లేకుండా అయిపోయిందయ్యా ఇది ఈ లోకంలో, ఇదిగో ప్రభా నైనా మా యొక్క వివాహం జరిగిందేమో అయ్యా, నైనా సంఘంలో జరిగిందేమో కానీ మా జీవితాలు ప్రభు నైనా ఒక సాక్ష్యం లేకుండా బతుకుతున్నామయ్యా, అయ్యా అనేక మంది మా మీద ఉమ్మూసేరు ఏదో చేస్తున్నారయ్యా, ఇదిగో ఎక్కడైతే గనక విఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుని తెలుసు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆ విఫలాలని అలాగే విడిచిపెట్టే దేవుడు కాదు. మనిషి విడిచిపెడతాడేమో కానీ నువ్వు విఫలమైపోయావా, అయితే నిన్ను నీ యొక్క తమ్ముడే లేకపోతే నీ యొక్క చెల్లె లేకపోతే నీ ఇంటి వారే విడిచిపెడతారేమో కానీ దేవాతి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎక్కడ విఫలమైపోయావో మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ ఎత్తిబట్టి నీతో మాట్లాడి మళ్ళీ ఆ విఫలమైన స్థలంలోనే సఫలంగా చేసే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆమెన్ చెప్పట్లేదు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు చూసారా ఏమంటున్నాడు 5వ వచనంలో, సీమోను ఏలినవాడా ఏమన్నారండి, ఏలినవాడా అంటే ఏమిటంటే ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తుందంటే మాస్టర్. జాతికి చూడాలి, అందుకని మన వాక్యాన్ని చాలా మనం చాలా నెమ్మదిగా చదువుకోవాలి. సీమోను ఏలినవాడా రాత్రంతయు, ఇంగ్లీష్లో చూసినట్టే మాస్టర్ అన్నాడు అనమాట. అక్కడ సీమోను మాస్టర్ అన్నాడు. మాస్టర్ అంటే ఒక అధికారిగా నువ్వు ఉన్నావయ్యా అని అంటున్నాడు అనమాట. ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. రాత్రంతయు కష్టపడ్డాడంట. మరి రాత్రంతా కష్టపడితే ఉదయం పూట చాలా అలసటగా ఉంటుంది. మరి అలసటగా ఉన్న సమయాల్లో కూడా యేసు ప్రభు మాటలు వింటున్నాడు. అవునా? అయితే రాత్రంతా కష్టపడితే ఒక్క చేప కూడా మరి దొరకలేదు కదా. అయితే ఎంత నిరాశగా ఉండొచ్చు. అయితే ఆ నిరాశ మధ్యలో కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాడు. అంటే తన అవసరాలు ఎక్కడ తీర్చబడకపోయినా సరే, రాత్రంతా చేపలు పడితేనే కదా మరి ఇంట్లో మరి డబ్బులు కానీ ఏదైనా అవసరాలు తీర్చబడేది. అవసరాలు తీర్చబడలేకుండా ఉన్నా సరే దేవుణ్ణి మాత్రం వదలలేదండి. ఆమేన్. హల్లెలూయా. తన అవసరాలు ఒకవేళ తన శక్తి మేరకు బలం మేరకు ఎంత వాళ్ళు ప్రయత్నం చేసినా సరే అవసరాలు తీర్చబడకపోయినా, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క రోగాల కోసం ఎన్నెన్ని మాత్రలు మింగినా ఏమి జరగకపోయినా ఆ సంఘానికి పోయి ఈ సంఘానికి పోయి అటు పోయి ఇటు పోయి ఎన్నో ప్రార్థనలు చేయించుకున్నా ఎక్కడ కూడా ఒక స్వస్థత కార్యం జరగకపోయినా, అయినప్పటికీ కూడా అలసిపోయినా సరే నేను దేవుని వాక్యాన్ని అయితే తప్పకుండా వింటాను. ఆమేన్. హల్లెలూయా. నా జీవితంలో ఒకవేళ కార్యం జరగకపోయినప్పటికీ కూడా నేనైతే మటుకు దేవుని వాక్యాన్ని వినుట ద్వారా నాకేమొస్తుందండి, విశ్వాసం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా పేతురుకి ఎంత విశ్వాసం వచ్చిందంటే రాత్రంతా పనిచేసినా సరే ఒక్క చేప కూడా పట్టలేదు కదా అయ్యా, కానీ నువ్వు మాట్లాడే ఆ మాట చొప్పున నేను ఈ కార్యం చేస్తానయ్యా అన్నాడు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభువా, నేను ఎన్నైతే చేశానో అవన్నీ కూడా విఫలమైపోయాయి. నేను ఎన్నైతే ప్రయత్నాలు చేశానో అవన్నీ కూడా జీరోకి వచ్చాయి. ఇక నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అయ్యా ఇది. కానీ ఇప్పుడైనా సరే ఇంట్లో కూర్చొని నిరాశతో నిస్పృహతో ఏమి జరగదులే, ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుందిలే అనే దానికంటే కూడా మీరు ఒక్క మాట నాతో మాట్లాడితే, ఈరోజు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా నాయనా, ఈరోజు ఈ మాట నాతో మాట్లాడుతున్న దేవా, ఈ మాట చొప్పున ఇదిగో నా ఆత్మలో ఉన్న ఈ అవసరము తీరునుగాక.
ఆమేన్, హల్లెలూయా. నాకు అభిషేకము వచ్చునుగాక, నా మీద ప్రభువా ఇంకా నీ ఆత్మ వరాలు వచ్చునుగాక, అభిషేకము వచ్చునుగాక, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము నా మీదకి వచ్చునుగాక. నేను నమ్ముచున్నానయ్యా. ఇదిగో ప్రభా, నా మానసికమైన విషయాల్లో ప్రభా ఎంతో భయపడతా ఉన్నాను, ఎన్నో ప్రభా ఇబ్బందుల్లో ఉంటా ఉన్నాను ప్రభా, నిద్రలేని పరిస్థితిగా ఉంటా ఉంది. కానీ ప్రభా నీ మాట చొప్పున ప్రభానైనా నేను ఒక అడుగు ముందుకు వేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఉండను కానీ ఐ విల్ టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఉన్నానో అక్కడ ఉండను కానీ, ఏం ఆలోచిస్తున్నానో అలా ఆలోచించను కానీ ప్రభా తండ్రి నీ మాట చొప్పున ఇదిగో నువ్వు నా చేయిని పట్టుకుంటావనే ఒక నమ్మకం చొప్పున ప్రభా, నువ్వు పట్టుకున్నావనే నమ్మకం చొప్పున, నీ వాక్కు నా దగ్గరకు వచ్చిందనే నమ్మకం చొప్పున ప్రభా ఐ విల్ టేక్ ద స్టెప్ ఫార్వర్డ్. ఆమేన్, హల్లెలూయా. వెన్ యూ టేక్ ద స్టెప్ ఫార్వర్డ్, ఎప్పుడైతే గనక నువ్వు దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా విధేయుడై గనక ముందుకు వెళ్ళినట్లయితే గనక అక్కడే గొప్ప ఆశీర్వాదము. ఆమేన్, హల్లెలూయా. అక్కడే గొప్ప ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఆమెనని చెప్పలేదు? అక్కడే స్వస్థత, అక్కడే విడుదల, అక్కడే అద్భుతము, అక్కడే దేవుని యొక్క కార్యము. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు ఉంటాయి, ఎక్కడ అవిధేయత ఉంటుందో అక్కడ అపవాది కార్యాలు ఉంటాయి, ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు ఉంటాయి, ఎక్కడ అవిధేయత ఉంటుందో అక్కడ అపవాది కార్యాలు ఉంటాయి. ఒకవేళ నువ్వు గనక విధేయుడై ఇదిగో నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇదిగో నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆ యొక్క బలహీనతల్ని ప్రభు నేను అటు చూడట్లేదు కానీ ప్రభు నువ్వు ఏది మాట్లాడుతున్నావో ప్రభు ఆ మాటను ప్రభు నేను చేతబట్టుకొని ప్రభు నేను అడుగు ముందుకు వేస్తే కనుక నువ్వు గొప్ప కార్యం చేస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక ముస్లామా గట్టిగా ఆమెన్ చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఉందన్నమాట. యేసు ప్రభువు ఏమన్నారంటే పైన, అయ్యా పేతురా నువ్వు చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని, అంటే చేపలు పట్టడానికి వలలు వేయమని సీమోన్తో చెప్పాడు యేసు ప్రభు. జాతకు వినాలి. ఇంకొక మంచి విషయం మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. మరి చేపలు పట్టడానికి వలలు వేయమన్నాడు యేసు ప్రభు. ఎవరితో చెప్పాడు? సీమోన్తో చెప్పాడు. సీమోన్ ఏం చేయాలి? ఇంకా ఏం మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండి, నో క్వశ్చన్స్, నో టాక్, ఏం మాట్లాడకుండా, ఓకే యేసయ్యా, అయ్యా నీవే ఏలినవాడా అన్నాడు కదా, ఇందాక ఏలినవాడా అన్నాడు కదా, నీవే అధికారివే అన్నాడు కదా, నీవే నా మాస్టర్ అన్నాడు కదా, నీవే నాకు ఉపదేశకుడు అన్నాడు కదా. మాస్టర్ అంటే రబ్బాయ్ అంటే ఉపదేశకుడా. అయ్యా నాకు ఉపదేశించిన ఉపదేశకుడా, నువ్వు చెప్పే ఒక్క మాట చాలు కదా అని, నువ్వు చెప్పే మాటలు తప్పకుండా చేస్తానయ్యా అని ఇక వెంటనే ఆ పని చేయకుండా మధ్యలో కొన్ని మాటలు మాట్లాడాడు. మధ్యలో ఏం మాట్లాడాడండి? మధ్యలో కొన్ని మాటలు మాట్లాడాడు. ఏం మాటలు మాట్లాడాడంటే, సీమోను ఏమన్నాడంటే, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. 5వ వచనంలో మా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అనే ఒక మాట మాట్లాడాల్సిన అవసరం అక్కడ లేదు. ఎందుకు అని అంటే దేవాది దేవునికి అన్నీ తెలుసు కదా, మరి తండ్రికి అన్నీ తెలుసు కాబట్టి మరి కుమారుడితో కూడా మరి తండ్రి మాట్లాడతాడు కాబట్టి తండ్రికి అన్నీ తెలుసు, కుమారుడికి కూడా తెలుసు. అందుకనే చేపల విషయమై సీమోనుతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ యేసు ప్రభుతో మాట్లాడాల్సిన అవసరము సీమోనుకి లేదన్నమాట. అంటే సీమోను హృదయంలో, సీమోను అంతకుముందు యేసు ప్రభు యొక్క బోధ విన్నాడు, యేసు ప్రభుతో నడవాలనుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాడు. కానీ సీమోన్లో ఇంకా ఎక్కడో అవిధేయత ఉందయ్యా, ఇంకా ఎక్కడో కఠినమైన హృదయం ఉందయ్యా, ఇంకా ఎక్కడో తన మీద ఏదో ఆధారపడే విషయం ఉందయ్యా, ఇంకా ఆ విషయాన్ని కూడా యేసు ప్రభు విరగొట్టాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బోధ విన్నాడు సీమోను, యేసు ప్రభుతో నడవాలనుకుంటున్నాడు సీమోను. బోధ విన్నాడు, యేసు ప్రభుతో నడవాలనుకుంటున్నాడు. బోధ విన్నవాడు అతని యొక్క హృదయాల్లో ఉన్న దేవుని యొక్క వాక్యం అంట, అది ఒక హత్యారుగా లేకపోతే ఒక వెపన్గా ఉండి తనలో ఉన్న ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, ఇంకా ఏదో నేను చేయగలను, ఇదిగో రాత్రంతా ఈ పని చేశాను అని చెప్పే మాటల్ని కూడా యేసు ప్రభు తీసివేయాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు మీ దగ్గరికి వచ్చి, అయ్యా నా సేవ చేస్తావా అని అంటే, సేవ? మరి నా డాక్టర్ జాబు, నేను మరి రిమ్స్ కాలేజ్లో
మరి ఒక గెజిటెడ్ ఆఫీసర్గా నేను ఒక గ్రీన్ పెన్ జాబ్ మరి ఏం చేయమంటావు యేసయ్య? మరి కనీసం మన పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు, మరి ఇవన్నీ చెప్పటం కాదు. యేసు ప్రభు గనక నీతో సేవ చెయ్యి అని అంటే గనక ఎస్ సార్, ఎస్ మాస్టర్, ఎస్ మై లార్డ్, నేను సేవకుడిగా వచ్చేస్తున్నానయ్యా అని యావత్తు విడిచేవాడిగా దేవుడు నేను చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. ఇదిగో ఆ కుమార్తెను పెళ్లి చేసుకోండి. ఆ కుమార్తె, నేను డాక్టర్ని కదా, అరే ఆ అమ్మాయి ఏమో కేరళ అమ్మాయి అంట, కేరళ అమ్మాయిని పట్టుకొని ఆంధ్ర అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఆ అమ్మాయి కూడా డాక్టర్ కాదంట, ఆ అమ్మాయి ఏదో టీచర్ అంట. మరి టీచరు డాక్టర్ ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మరి వాళ్ళేమో చేపలు తినేవాళ్ళు, మీరేమో పప్పులు తినేవాళ్ళు. వీళ్ళిద్దరు కూర్చుంటే ఇప్పుడు నా భార్య యొక్క వాళ్ళ అమ్మ నాన్న ఇటుపక్క కూర్చొని మా అమ్మ నాన్న ఇటుపక్క కూర్చుంటే మాట్లాడుకోలేరు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు మాట్లాడేదేమో మలయాళం, వీళ్ళు మాట్లాడేదేమో తెలుగు. వీళ్ళ తెలుగు వాళ్ళకి రాదు, ఆ మలయాళం వీళ్ళకి రాదు. సూపర్ సూపర్. అంతే, వాళ్ళు మాట్లాడుకునేది అంతే, ఇప్పుడు కూడా మాట్లాడుకునేది అంతే. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వీళ్ళకేమో ఇంగ్లీష్ వచ్చు, వీళ్ళకేమో తెలుగు వస్తుంది, వాళ్ళకేమో తెలుగు రాదు, వాళ్ళకేమో మలయాళం వస్తుంది, వీళ్ళకేమో మలయాళం రాదు. ఏంటి పరిస్థితిని చూడండి. ఆమెన్, హల్లెలూయా. కానీ ప్రభు చెప్పారు, వెస్ట్ బెంగాల్లో ఉండగా పెళ్లి చేసుకోయ్యా ఒక మలయాళీ అమ్మాయిని అంటే ఓకే ప్రభువా అన్నాను. అందుకనే మా కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రశ్నలు వేసేవాడుగా ఉన్నావా, జీవితాంతం ప్రశ్నలతోనే మిగిలిపోతావు. ఒకవేళ నువ్వు యేసు ప్రభు యొక్క మాట విని ప్రశ్న వేసేవాడు కాకుండా అవును ప్రభువా అని మరియ ఎలాగైతే అవును అంది చూసావా, అలాగనక అవును అంటావా, అయితే నిన్ను దేవుడు అనేక మందికి రాజ్యాల్లో దేవుడు వాడుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. అట్లాగే ప్రశ్నలు వేసేవాడుగా ఉండద్దు, నీ ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి డాక్టర్ గారు ఏమంటారంటే, బా ఇది చూస్తేనేమో స్టేజ్ 4 క్యాన్సర్ అయ్యా, ఇక అయిపోయిందంతే, ఇక 3 నెలల్లో డషామ్ అంటాడు. బా ఎంత మంచి మాట, ఎంత గట్టి చెప్పావయ్యా నువ్వు, 3 నెలల్లో అంతే అయిపోయిందా? సరే, దాన్ని పట్టుకొని ఏడవటం కాదు. కానీ ఇక దేవాది దేవుడు ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ ఈజ్ పాసిబుల్ టు మీ అని కనుక, ఏదైతే కనుక మానవునికి అసాధ్యం అది నాకు సాధ్యమని కనుక దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉండంటే అది ఎలా జరిగిద్ది, ఇది ఎలా జరిగిద్ది అనకుండా అది అలాగే జరుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. ప్రశ్నలు వేసేవాడుగా ఉంటే కనుక ఆ ప్రశ్నలే నీ జీవితాన్ని ముగిస్తాయి. కానీ దేవాతి దేవుడు మాట్లాడే మాటల్ని సూటిగా స్వీకరించేవాడుగా ఉంటే కనుక నిన్ను దేవుడు ఇంకా లోతుల్లోకి తీసుకెళ్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఇక దేవుడు నిన్ను లోతుల్లోకి తీసుకెళ్లేవాడే. ఆమెన్. అయితే ఇక్కడ పేతురు యొక్క అంతరంగ జీవితంలో 2 విషయాలు కనబడతా ఉన్నాయి. ప్రశ్నలు వేసేవాడిగా, ఇంకా ఏదో జరుగుతుంది, ఏదో జరిగిందిలే అని మాట్లాడేవాడిగా ఉన్నాడు. బట్ హీ చేంజ్డ్. ఆమెన్, హల్లెలూయా. దేర్ ఇస్ ఎ ట్రాన్సిషన్ హ్యాపెండ్ హియర్, దేర్ ఇస్ ఎ మూవ్ హ్యాపెండ్ హియర్. పేతురు యొక్క అంతరంగ జీవితంలో ఒక మూవ్మెంట్ జరిగిందనమాట. ఇదిగో లోపల ఇటుపక్క చూస్తేనేమో రాత్రంతా జరిగిందా అన్నాడేమో, కానీ తర్వాత ఏమన్నాడు చూడండి. ఆమెన్. మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను. ఆమెన్, హల్లెలూయా. దట్ ఈస్ ద వర్డ్, అయినను. ప్రభువా నా లోపల ప్రశ్నలు ఉన్నా సరే, అయ్యా నువ్వు నన్ను ప్రభా పరిచర్యలకు పిలుస్తూ ఉన్నా సరే, ప్రభా తండ్రి రెసిగ్నేషన్ ఇమ్మని ప్రభా నువ్వు ఇదిగో ఏపీ గవర్నమెంట్ జాబ్లో ఇదిగో రెసిగ్నేషన్ ఇవ్వు అని నాకు చెప్తూ ఉండంటే నా లోపల ఎన్నో ఆలోచనలు ఉన్నా సరే, అయినను నువ్వు చెప్పినట్టుగా చేస్తాను నేను. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. ఇదిగో ప్రభువా ఎన్ని విషయాలు నా మనసులో జరుగుతూ ఉన్నప్పటికీ ప్రభువా వెళ్ళిపోమంటావా? ఎక్కడికి? ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోమంటావా? ఉత్తరప్రదేశ్ ఎక్కడో అయోధ్యనా, అక్కడికి వెళ్ళిపోమంటావా అంటే అక్కడ ఎవరున్నారు, నాకు ఎవరైనా ఉండరా అనేది కాకుండా 2008లో నేను ఫిబ్రవరిలో నేను నేరుగా ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయి అక్కడ ఉత్తరౌలా అనే ప్లేస్లో గోండా గోరఖ్పూర్ మధ్యలో ఉన్న ఉత్తరౌలా అనే ఒక ప్రైమ్ సేవా హాస్పిటల్ అనే హాస్పిటల్లో 3 సంవత్సరాలు నా అన్నవాడు ఒక్కడు కూడా లేడు అక్కడ, నా భాషలో ఎవడు కూడా లేడు అక్కడ, ఏదో ఒక హిందీ భాషలో ఉన్న ఆ ప్రదేశంలో 3 సంవత్సరాలు ఉండి అక్కడ పరిచయం చేస్తూ ఎందుకు వెళ్ళానంటే ప్రభు చెప్పారు కాబట్టి వెళ్ళిపోయాను అంతే. ఆమెన్, హల్లెలూయా. మరి డాక్టర్గా ఉండి కార్డియాలజిస్ట్ అయిపోయి ఏదో ఎండిడిఎంలు చేసి ఏదో గుంటూరులోనే పెద్ద హాస్పిటల్ కట్టొచ్చు కదా, అవన్నీ ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పాడు కాబట్టి అయినను నువ్వు చెప్పినట్టుగానే చేస్తా. ఆమెన్, హల్లెలూయా. అయినను నువ్వు చెప్పినట్టుగానే చేస్తే కనుక అక్కడే అద్భుతము. ఒకరోజు రాత్రిపూట 2-3 సమయాల్లో, అంటే ఏంటంటే వేకువజామున 2ంటికి ఆ సమయాల్లో ఒక పేషెంట్ వస్తే నన్ను పిలిచారు. వెళ్ళాను.
అక్కడంతా కూడా చీకటిగా ఉంటుంది అనమాట. ఆ హాస్పిటల్ అంతా కూడా చాలా ఒక ఎడారిగా ఉంటుంది ఆ హాస్పిటల్. ఎక్కడో మారుమూల ప్రాంతంలో 60 కిలోమీటర్లు జీప్లో పోవాలి, 60 కిలోమీటర్లు జీపుల్లో పోవాలి. అక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉండదన్నమాట. అయితే అక్కడ పనిచేస్తుంటే వేకుజో నాకు కాల్ చేశారు, ఒక పేషెంట్ వచ్చారని. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆ పేషెంట్ చూసి మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు పాము, ఒక పెద్ద త్రాసు పాము నా కాళ్ళ దగ్గరికి వస్తూ ఉండని నేను చూశాను. అంటే సౌండ్ అయితే నాకు కనబడుతుంది, అది నా కాళ్ళ మీద నుంచి వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది అది. అయితే అది పామే అనుకున్నా, నేను పెద్ద పాము, అది పామే అనుకున్నా. ఇక నేను అయిపోయినలే అనుకుంటా ఉన్నా. అయితే విషయం ఏంటంటే ఆ పాములా వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఎలా వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు. కానీ ఎలాగా నాకు అర్థమయ్యే రీతిగా నాకు ఎలా చూపించారంటే ప్రభు, ఆ రోజు నేను వేకువజామున ఒక దర్శనం చూశాను. ఆ దర్శనంలో నా చుట్టూ ఇటుపక్క ఒక దేవదూతలు, ఇటుపక్క ఒక దేవదూతలు, రెండు వైపున దేవదూతలు ఉన్నాయి. ఆ దర్శనం చూసిన తర్వాత నాకు అర్థమైందనమాట, ప్రభువా ఇక్కడ నేను ఒంటరిగా లేను కానీ నా చుట్టూ నీ దేవదూతలు ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. ఆ పాములు కాదు కదా, ఇక తేళ్ళు కాదు కదా, ఇక ఏవి కూడా నన్ను ఏమీ చేయలేవు ప్రభు. ఆమెన్, హల్లెలూయా. ఆ రోజు నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, ప్రభు నాయా ఇక్కడే ఉంటాను ప్రభు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు చెప్పేంతవరకు ఇక్కడే ఉంటాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటావు అక్కడికి వెళ్తాను ప్రభు. ఆమెన్, హల్లెలూయా. ఒబీడియన్స్ ఓపెన్స్ న్యూ డోర్స్. ఆమెన్, హల్లెలూయా. విధేయత అన్నది దేవుడు నీ కోసం సిద్ధపరచబడిన ఆ యొక్క ద్వారాలని దేవుడు తెరుస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ స్వస్థతని ఈరోజే టుడే రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మాటలు మాట్లాడుతున్న సమయాల్లో దేవాది దేవుడు నీకు ఒకవేళ గనక చూపిస్తున్న ఆ యొక్క విషయాలు, ఎవరినైనా నువ్వు క్షమించాలి అని గనక పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుంటే గనక వారిని నువ్వు తప్పకుండా క్షమించు. అది నీ యొక్క బ్రదర్ కావచ్చు, నీకు తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, ఆ ప్రాపర్టీ విషయం కావచ్చు. ఆ ప్రాపర్టీ విషయంలో ఎందుకు నీ ఇంటి వారి మీద ఎందుకు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఉంటూ ఉన్నావు, వాటిని విడిచిపెడితేనే కానీ దేవుడు నీ పాపాలను కూడా క్షమించి. ఎందుకంటే ఒకరిని క్షమిస్తేనే కానీ నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపాలు క్షమించబడితేనే అక్కడ గొప్ప స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏదైనా విషయాలు చెప్తూ ఉంటుంటే కనుక, ప్రభు నాయన, అయ్యా తండ్రి, అయినను ఏదైనా ప్రభు నా చుట్టూ జరుగుతున్న విషయాలు ఏమైనప్పటికీ కూడా అయినను ప్రభు నువ్వు చెప్తున్నా అనుసరంగా ప్రభు తండ్రి నేను ముందుకు వెళ్తాను ప్రభు అంటే గనక చూడండి ఏం జరిగిందో. ఆమెన్, హల్లెలూయా. చూడండి 6వ వచనంలో ఏమన్నారో, వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలో పీకిలి పోవచ్చుండగా వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మగ్గినట్లు నింపిరి. ఆమెన్, హల్లెలూయా. ఈ గొప్ప అద్భుతం వెనకాల ఎవరున్నారండి? యేసు ప్రభు ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. ఈ గొప్ప అద్భుతం వెనకాల ఎవరున్నారండి? యేసు ప్రభు ఉన్నారు. ఆ అద్భుతము వెంటనే జరగలేదేమో కానీ ముందు ఒక బోధ జరిగింది. ఆ బోధ ఎవరైతే గనక వింటున్నారో, వారికి ప్రత్యుత్తరం ఇస్తున్నారో, రెస్పాండ్ అవుతున్నారో, వారి మీద దేవుని యొక్క కనులు వెళ్తూ ఉన్నాయి. ఆ బోధ వినుట మాత్రమే కాదు కానీ ఆ బోధ వారి యొక్క అంతరంగ జీవితంలో పని చేయడానికి వారి లోపల పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తూ ఉండగా వారు కూడా వాక్యానుసారంగా దేవుడు చెప్పిన బోధకు అనుగుణంగా నడవాలని ఆశపడుతూ ముందుకు వెళ్తున్న వారి జీవితాల్లో దేవాతి దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. బోధ వినటం ఒకటైతే దానికి ప్రత్యుత్తరం ఇవ్వటం రెండోదైతే, ఆ బోధకు అనుగుణంగా పరిశుద్ధాత్మ దేవునితో పాటు నడవటం మూడోదైతే, తన అంతరంగ జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ లోటుపాట్లని తీసివేయాలని ఆశపడుతూ ఉంటే, మీ హృదయాల్ని దేవునికి అప్పగిస్తూ ఉంటే, దేవునితో పాటు నడుస్తూ ఉంటే అకస్మాత్తుగా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఆమెన్, హల్లెలూయా.
అకస్మాత్తుగా నువ్వు చూడని విషయాలు నువ్వు చూస్తున్నావు. అందుకనే నీ కళ్ళు చూడని విషయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ చెవులు వినని విషయాలని దేవుడు విని ఉన్నాడు, నీ హృదయానికి గోచరము కాని విషయాలకి దేవుడు ఆయనకి తెలిసే ఉన్నది. కాబట్టి ఆయనతో పాటు ఇలాగా నడుస్తూ ఉంటుంటే నువ్వు చూడని అద్భుత కార్యాలు ఈరోజే ఇప్పుడే నీ యొక్క ఆత్మలో, నీ ప్రాణంలో, నీ శరీరంలో, నీ కుటుంబంలో తప్పక చూస్తావు. అవును ఆమెన్ అన్నవాడు చెయ్యొద్దండి. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. మీరు చెయ్యొత్తుతున్నారంటే కనుక ప్రభు ఆ చేతులను చూస్తూ ఉన్నారనమాట. అంటే మీరు ఏమంటున్నారంటే, ప్రభు తండ్రి మరి పేతురు జీవితంలో అద్భుత కార్యం చేసావు కదా, మరి నా జీవితంలో కూడా నువ్వు అద్భుత కార్యం చేస్తావు. ఆమెన్, హల్లెలూయా. అలాగా అద్భుత కార్యం చేస్తేనంట అక్కడ చూసినట్లయితే కనుక మరి 8వ వచనమా మనం అక్కడ ఉన్నాం కదా, 8వ వచనంలో చూసినట్లయితే సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ఇక్కడే ఉన్నాడంటే ప్రభువా అన్నాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు ఏమన్నాడండి? ఏలినవాడా అన్నాడు అనమాట. అంతకుముందేమో ఏలినవాడా అన్నవాడు ఇప్పుడు ప్రభువా అంటున్నాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు బోధకుడా అన్నవాడు, అధికారి అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే అయ్యా నా ప్రభువా అంటున్నాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఒక వ్యత్యాసం వచ్చింది. అంతకుముందు మాట మారిపోయింది. అంతరంగ జీవితంలో ఏదో మార్పులు వచ్చినాయి. మార్పు అంతరంగంలో ఉంటే మాట కూడా మారిపోద్ది. అంతరంగంలో మార్పు ఉంటే గనక నుంచున్న వాడు మోకాళ్ళ మీదకి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంతరంగ జీవితంలో మార్పులు జరుగుతూ ఉంటుంటే గనక, యేసుతో నువ్వు నడుస్తూ ఉంటుంటే గనక నువ్వు ఎంతగా ఒదుగుతూ ఉంటావంటే, నువ్వు ఎంతగా శూన్యమైపోతా ఉంటావంటే ఇక నీ జీవితంలో యేసే సంపూర్ణమయ్యి 9వ వార్షికోత్సవం అంటే 9 అంటే ఏమిటి అంటే 6 + 3 = 9. 6 అంటే ఏమిటి అంటే మానవుణ్ణి యేసు ప్రభు ఆరో దినాన దేవాది దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. అయితే మానవుణ్ణి సంపూర్ణుడిగా మార్చాలి అంటే గనక మరి త్రిత్వమైన దేవుడు, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మరి మానవునితో ఒకటై 9గా చేసి 9 ఏం చేశారంటే ఇట్ ఈస్ కంప్లీట్ అన్నారన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ద మీనింగ్ ఆఫ్ 9 అకార్డింగ్ టు ద బైబిల్ ఈస్ కంప్లీట్. ఆమేన్, హల్లెలూయా. కంప్లీట్ అంటే ఏమిటంటే సంపూర్ణత. ఆమేన్, హల్లెలూయా. మానవుడు ఎప్పుడు కూడా దేవునికి వేరుగా ఉంటే సంపూర్ణుడు కాలేడు. ఆమేన్, హల్లెలూయా. మానవుడు దేవునితో కలవటం, దేవుడు మానవునిలో ఒకటిగా ఉండటం, లేకపోతే మానవుడు దేవునిలో ఒకటైపోవటం, దేవుని వాక్యము మానవునిలో ఒకటిగా ఉండటం, లేకపోతే అతని యొక్క హృదయంలో అది నాటబడటం, దేవునిలో నేను ఒకడిని. అందుకనే పౌలు అంటున్నాడు, ఇక నేను కాదు జీవిస్తుంది, ఇక క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని. ఇక నేను కాదు, నేను క్రీస్తు, ఇద్దరం కాదు కానీ నేను క్రీస్తు ఒక్కళ్ళమే. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. సో దట్ మీన్స్ యు ఆర్ కంప్లీట్. ఆమేన్, హల్లెలూయా. ఒక సంపూర్ణతలోకి రావాలి అంటే గనక, మారాలి అంటే కనుక దేవునితో ఒక ఎన్కౌంటర్ అనేది జరగాలి, దేవుని వాక్యంతో ఒక ఎన్కౌంటర్ అనేది జరగాలి. అటువంటి ఎన్కౌంటర్లో ఈ యొక్క పేతురు యొక్క జీవితము, అంతకుముందు ఏలినవాడా అన్నవాడు, ఏలినవాడా అంటే అధికారి, ఇదిగో నా బోధకుడా, అయ్యా నీవే, ఇదిగో అయ్యా నీ మాట చొప్పున, ఇదిగో అయ్యా నీ మాటతోనే కదా నాకు ఇది అర్థమవుతా ఉంది, నా బోధకుడా అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభువా అని. ఎందుకు అంటున్నాడంటే ఇక చేపలు పట్టాలన్నా నువ్వే సహాయం చేయాలి ప్రభువా అంటున్నాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. నా కుటుంబ అవసరాలు తీర్చబడాలన్నా నాకు నువ్వు కావాలయ్యా అంటున్నాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఇందాకడ దాకా వెళ్ళినవాడా అన్నానే, ఇందాకడ దాకా మాస్టర్ అన్నానే, ఇదిగో ఎక్కడో నా ఆత్మ సంబంధమైన జీవితంలో లోటుపాట్లలో ఏదో బోధ నాకేదో వస్తుంది కదా అని వెళ్ళినవాడా అన్నాను. కానీ నీతో పాటు నడుస్తూ ఉండగా నా లోపల జీవితంలో ఎన్నో విషయాలని ప్రభువా నేను చూస్తూ ఉండగా, మార్పు జరుగుతూ ఉండగా నాకు అర్థమవుతుంది ఏమిటి అంటే, విధేయుడుగా ముందుకు వెళ్తూ ఉంటుంటే అద్భుతాలు నీ చేతుల ద్వారా, నీ వాక్కు ద్వారా జరుగుతున్న అద్భుతాలు చూస్తూ ఉండగా, అయ్యా ప్రభువా నీవే నా జీవితానికి ప్రభువుగా ఉండయ్యా, ఇక ప్రతిరోజు నాకు అద్భుతాలే. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఇప్పుడే కదా ఈ అద్భుతాలు, ఇందాకడ దాకా వెళ్ళినవాడా అన్నాను, కానీ ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభువా అంటాను. ప్రభువా ఈ సమయంలో అద్భుతం కదా, నిన్ను ప్రభువుగానే నా జీవితంలో ఉంచుకుంటే, నీతో పాటే నడుస్తూ ఉంటే ప్రతిరోజు అద్భుతాలే కదా. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు మంచి బిర్యానీ తిన్నాం హైదరాబాద్లో, లేక సికింద్రాబాద్లో బావాచిలో ఉన్న మంచి ఆర్టీఎస్ క్రాస్ రోడ్స్లో ఉన్న మంచి బిర్యానీ తిన్నాం. ఇక మళ్ళీ తినాలనిపించింది అనమాట. ఇక హైదరాబాద్ వెళ్ళామంటే కనుక హైదరాబాద్ బిర్యానీ తినాలనిపించింది. అట్లాగే
దేవుని యొక్క హస్తాన్ని గనక నువ్వు అనుభవించావా, దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవించావా, దేవునితో ఉన్న ఆ యొక్క సత్సంబంధంలో ఉన్న ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క మాధుర్యాన్ని అనుభవించావా, ఇక ప్రతిరోజు అనుభవిద్దాం అనుకుంటావు నువ్వు. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. ఇక ఏంటంటే ప్రభువా ఈ అద్భుతం ఇక్కడతో ఆగకూడదు, ఇక నా జీవితం అంతా అద్భుతంగా మారిపోవాలి. ఆమెన్, హల్లెలూయా. ఇక చేపలు పట్టాలా, ఇక నేను ఒంటరిగా వెళ్ళనయ్యా, రాత్రంతా వెళ్ళానే ఒంటరిగా, ఇక ఒంటరిగా వెళ్ళను ప్రభువా, నువ్వు చెప్తే చేపలు పడతా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చెప్పిందే చేస్తా ఇంకా. కానీ ఈ విషయంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రభువా అయ్యా నిన్ను చూస్తూ ఉంటుంటే, నీలో ఉన్న ఆ యొక్క వెలుగును చూస్తూ ఉంటుంటే, నువ్వు చేస్తున్న అద్భుతాలు చూస్తూ ఉంటుంటే, ఇదిగో నా లోపల ఉన్న అంధకారం అన్న విషయాన్ని కూడా నాకు తెలుస్తూ ఉంది. నాలో ఉన్న అంధకారం ఏమిటో, నాలో ఉన్న పాపం ఏమిటో, నాలో ఉన్న ప్రభు రెబెలియన్ ఏమిటో, విరోధత్వం ఏమిటో కూడా నేను చూస్తూ ఉన్నాను. ఐఎమ్ ఎ రెబెల్, ఐఎమ్ నాట్ అన్ ఒబీడియంట్ పర్సన్, ఐఎమ్ ఎ రెబెల్. నేను విరోధనయ్యా. నువ్వు చెప్తే చేపలు, ఇదిగో నువ్వు వలలు వేయంటే రాత్రంతా చేపలు పడుతున్నావు, రాత్రంతా ఆ మాటలు మాట్లాడే విరోధనయ్యా నేను పాపినయ్యా నేను. అయ్యా తండ్రి, అయ్యా యేసయ్యా నువ్వు మాట్లాడితే ప్రభువా నీ మాటకు అనుగుణంగా వెళ్ళని విరోధనయ్యా నేను. ఐఎమ్ ఏ రెబెల్, నేను ఒక విరోధనయ్యా నేను పాపినయ్యా. నా లోపల పాపపు స్వభావం ఉందయ్యా. అయ్యా ఈ పాపపు స్వభావాన్ని కూడా తీసేయి ప్రభువా. అయ్యా నీకు అధీనుడిగా ఉండగా నా లోపల జీవితాన్ని ప్రభువా మారిస్తే, నీకు ప్రభువా నాయన నిన్ను వెంబడించేవాడిగానే ఉంటాను నా జీవితం అంతా. అయ్యా నీకోసమే ప్రభువా. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. అలా నువ్వు అంటావా? హల్లెలూయా అన్నవాళ్ళు ఈ మాటలు కూడా ప్రభు చెప్పండి. అయ్యా ఐఎమ్ ఏ రెబెల్. ఎన్ని వర్తమానాలు విన్నానయ్యా నేను రెడీమర్ పరిచర్లో నుంచి, కానీ ఆ వర్తమానాలన్నీ కూడా నాలో పనిచేస్తున్నాయా? ఆ వర్తమానంలో ఉన్న గొప్ప గొప్ప లోతైన మర్మాలు నాలో పనిచేసాయా? నా జీవితాన్ని మార్చాయా? నా కుటుంబాన్ని మార్చాయా? అయ్యా నీ దర్శనంలో నేను కూడా ఒకటైపోయానా? ఇంకా ఏదో పట్టుకొని ఉంటున్నానా? నువ్వు గనక యేసు ప్రభుని ప్రభువా అంటే గనక నువ్వు సమస్తాన్ని విడిచేవాడుగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఇక రాత్రంతా పనిచేస్తే ఏ పని కూడా ఎక్కడ సఫలం అవ్వలేదు కదా, ఇక ఆ పని కూడా సఫలం అవ్వాలి అంటే గనక నా ప్రభు అయిన యేసే కార్యం చేయాలి నా జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. డాక్టర్గా పనిచేస్తున్నానా, ఎవరైనా పేషెంట్ మీద చేయబెడతానంటే వాళ్ళు స్వస్థపరచబడాలా, అయితే నా ప్రభువే స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్తున్నానా, వాక్యం చెప్పాలా, అయితే నా ప్రభువే నా నోట్లో మాటలోంచి ఆయనే మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక అడుగు వేయాలా, అయితే ఆ అడుగు ఎవరిదంటే యేసు ప్రభు యొక్క అడుగుల్లో నా అడుగు కూడా ఉంటుంది అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ దేవుడు పంపించలేదో అక్కడ నేను వెళ్ళను, ఎక్కడ దేవుడు మాట్లాడమనలేదో నేను అక్కడ మాట్లాడను, ఎక్కడ నా ప్రభు చెప్పలేదో అక్కడికి వెళ్ళను నేను, ఎవరితో ఉండమనలేదో నేను అక్కడ ఉండను నేను. నా ప్రభు ఎక్కడ ఉంటే నా జీవితం అక్కడే. నా ప్రభు ఏం మాట్లాడితే అదే నా నోటి మాట, నా ప్రభు ఏం చేస్తే అదే నా చేతి పని. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభుతోనే ఉంటే అదే సఫలం. ఆమేన్, హల్లెలూయా. ఇక విఫలం ఉండదు నా జీవితంలో, ఇంకా విఫలాలు ఉండవు. ఇంకా రాత్రంతా పనిచేస్తే ఇక చేపలు లేవు అనే ఒక హిస్టరీ నా జీవితంలో ఉండదు. ఇక నేను ఒక్కసారి వేస్తే ఇక చేపలు కాదు కదా, ధోనిలే విరిగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇక నేను ఎంత పని చేస్తే కూడా ఏది లేదు కాదు, ఒక్క పని చేస్తే అన్నీ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అట్లాగా నీ జీవితంలో కూడా నువ్వు యేసు ప్రభువుని నీ ప్రభువుగా నువ్వు స్వీకరించినట్లయితే నువ్వేం చేస్తావో తెలుసా? ఒకసారి చూద్దామండి. 11వ వచనం, నేను ముగిస్తున్నాను నా వాక్యాన్ని. ఆ 11వ వచనం చూద్దామండి, ఆఖరి వచనం. ఈరోజుకి వారు దోణుల్ని దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ యు రిసీవ్ జీసస్ యాజ్ ద లార్డ్, one of the main symbol or one of the main sign that you will see in your life is you will forsake everything and you will follow Jesus. Amen, hallelujah. ఒక చిహ్నం ఏమిటి అంటే, నువ్వు యేసు ప్రభుని నీ ప్రభువుగా స్వీకరించావు అనే ఒక చిహ్నం ఏమిటి అంటే, ఇక సమస్తాన్ని నువ్వు విడిచిపెడతావు. నీ జీవితం మీద కూడా నీకు ఆ దాహం లేకుండా ఉంటుంది. నీ జీవితం మీద కానీ నీ యొక్క ఆలోచనలు కానీ నీ యొక్క ఇష్టాలు కానీ ఇంకా ఏమీ లేకుండా, నీ లోపల ఇంకా ఏది ఇష్టం లేకుండా, నీ సమస్త ఇష్టము సమస్త విషయాలన్నీ కూడా ఇక క్రీస్తే అయిపోతాడు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. యూ విల్ నాట్ గో ఆఫ్టర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఒక డబ్బు కోసం కానీ, ఒక ప్రాపర్టీ విషయం కానీ,
ఏదైనా స్థలం కానీ, ఇంటి పరంగా ఉన్న ఆ యొక్క గొడవ కానీ, లేకపోతే ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఈ పని ఆ పని, ఇంకా దేని వెనకాల ఇక నువ్వు వెళ్ళవు. కానీ నువ్వు వెళ్ళే మార్గం ఎవరిదయ్యా అని అంటే యేసు మార్గమే. ఆమేన్, హల్లెలూయా. అది నీ జీవితంలో ఒక చిహ్నము. ఒకవేళ కనుక ఇంకా నీ జీవితం మీద తీపి కలిగి, ఒక తృష్ణ కలిగి, ఆశ కలిగి, ఇంకా నేను అదైపోవాలి ఇదైపోవాలి అట్లా ఇట్లా అంటే కనుక ఇంకా నువ్వు నీ జీవితంలో యేసు ప్రభుని ప్రభువుగా ఇంకా నువ్వు స్వీకరించలేదు. నాటకాలు చేయొద్దు దేవుని దగ్గర, నాటకపు ఆరాధన చేయొద్దు దేవుని దగ్గర. ప్రేమించదని అధికముగా అని చెప్పి ఊరికే కళ్ళబుల్లి కబుర్లు చెప్పొద్దు దేవుని దగ్గర. యేసు ప్రభువుతో మాట్లాడాలి అంటే కనుక చాలా భయంతో, ప్రేమతో భయంతో మాట్లాడు. అయితే ఇక్కడ పేతురు యొక్క అంతరంగంలో నుంచి వచ్చిన మాట, ప్రభువా అయ్యా నేను పాపినయ్యా అని చెప్పి ఎలా వచ్చాడండి? మోకాళ్ళ మీదకి వచ్చాడు. మోకాళ్ళ మీదకి వచ్చి తన పాపాలను ఒప్పుకొని ఆ పైన మాట్లాడిన మాటలన్నమాట. రాత్రంతా ఆ పైన మాట్లాడిన ఆ యొక్క మాటలకి తన హృదయంలో అర్థం చేసుకున్నాడు, నేను ఒక విరోధిని అని, నాలో పాపపు స్వభావం ఉన్నది అని, నేను పాపిని అని అర్థం చేసుకున్నాడు. బోధ విన్నాడేమో కానీ యేసు ప్రభుతో నడుస్తూ ఉండగా ఆశ్చర్య కార్యాలు చూసిన పేతురు యొక్క జీవితంలో ఎంతో లోతైన కార్యము జరగగా మోకాళ్ళ మీదకి పేతురు రాగా ఏం జరిగిందమ్మా? సమస్తాన్ని విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టేవాడుగా ఉన్నాడంటే ఇక అన్నము బువ్వ నీరు యావత్తు కూడా నా యేసే. ఆమేన్, హల్లెలూయా. నాకు అన్నాన్ని ఇచ్చేది యేసే, నాకు భువన ఇచ్చేది యేసే, నా యొక్క పానాన్ని ఇచ్చేది యేసే, నాకు ఇల్లు ఇచ్చేది యేసే, నాకు గుడ్డ ఇచ్చేది యేసే. ఇదిగో నా భార్యకి ఏ అవసరం ఇచ్చేది కూడా పేతురు అనుకుంటున్నాడు. నా యొక్క బిడ్డకి, నా యొక్క భార్యకి, నాకు ఇంటికి యావత్తు అవసరాలను ఇచ్చి అన్ని తీర్చేది కూడా యేసే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే రాత్రంతా నా కుటుంబానికి అవసరాలు తెచ్చడానికి వెళ్తే ₹1 కూడా రాలేదు. కానీ యేసు ప్రభుతో కనుక వెళ్తే అబ్బో ఇంత గొప్ప సమృద్ధ అని చూసిన నీవు కూడా, అద్భుతాలు చూసిన నీవు కూడా, సాక్ష్యాన్ని చూస్తున్న నీవు కూడా సాక్షిగా మిగిలిపోతావు అంతే. ఆమేన్, హల్లెలూయా. సాక్ష్యాలను చూసి వెనక్కి వెళ్ళిపోయేవాడుగా ఉన్నావా? అయితే నీ జీవితాలు ప్రశ్నార్థకంగానే ఉంటాయి. అద్భుతాలను చూసి, స్వస్థత కార్యాలను చూసి, విడుదలని చూసి, దేవుని యొక్క హస్తాన్ని చూసి, దేవుని యొక్క కార్యాలను చూసి ముందుకు రాకుండా వెనకాలే కూర్చొని ఇంకా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నావా? అయితే జీవితం అంతా కూడా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక సాక్ష్యాలను పొందుకొని సాక్షిగా బ్రతుకుతాం అనుకుంటున్నావా? అయితే యేసును వెంబడించేవాడుగా ఉంటావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఐ డోంట్ నో వై సంబడి, ఎందుకు కొంతమంది హల్లెలూయా చెప్తున్నారు. ఆమేన్ చెప్తాం, అందరూ ఆమేన్ చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. సాక్ష్యాలు పొందుకున్న వాడిని వెనక కూర్చొని కానీ, వెనక నుంచే వెళ్ళిపోను కానీ, సాక్ష్యాన్ని పొందుకున్న వాడిని నేను సాక్షిగా బ్రతుకుతానయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములోనే ఉండు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు రాగా నువ్వు సాక్షిగా ఉంటావు. పునరుద్ధానుడైన యేసు ప్రభు ఎవరో, ఆ పునరుద్ధాన యొక్క శక్తి ఏమిటో అది నీలో నీ ద్వారా ప్రకటింపబడుతూ యెరూషలేములోను, యూదియాలోను, సమరయలోను, భూమి గంతముల వరకు భారతదేశం అంతా కూడా ఉపయోగపడే సాధనంగా సాక్షిగా దేవుడు మారుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే అలాగా ఉందామనుకుంటే కనుక మనం కూర్చున్న ప్రదేశంలోనే మనం లేచి నిలబడదాం, మన ప్రభుతో మనం మాట్లాడదాం. ఇప్పుడు దాకా మనం దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని యొక్క మాటలు వింటున్న నీవు బట్ గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ రెస్పాన్స్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ యొక్క ప్రత్యుత్తరాన్ని కూడా వినాలనుకుంటున్నాడు. పేతురు బోధన విన్నాడంట, కానీ పేతురు యేసుప్రభు యొక్క బోధనకి, ఆ యొక్క బోధలకి ఆయన ప్రత్యుత్తరంగా యేసు ప్రభుతో మాట్లాడాడంట. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా 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 అని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను అందరం కళ్ళు మూసుకుందాం, ప్రభుతో మాట్లాడదాం. యేసయ్యా, ప్రభువానైనా ఈ క్షణము, ప్రభువానైనా నా జీవితంలో ప్రభువా నువ్వు గొప్ప కార్యం చేస్తావయ్యా. ఈ క్షణం ప్రభువానైనా నా జీవితంలో నువ్వు స్వస్థత కార్యం చేస్తావయ్యా. నా మనసులో ఎంతో లోతుగా ప్రభువానైనా గాయాలు జరిగాయి ప్రభువా, లోతైన గాయాల్ని ప్రభువా స్వస్థపరిచేదేవా. కానీ ప్రభా విధేయుడుగా ఉండాలంటున్నావయ్యా, ఒక విధేయత కలిగిన ఒక వ్యక్తిగా ఉండాలంటున్నావయ్యా. నా మనసులో ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు. ఆ వ్యక్తి నన్ను ఎందుకు ఇలాగా మాట్లాడాడు, ఆ వ్యక్తి నన్ను ఎందుకు ఇలా బాధపరిచాడు, ఎందుకు నన్ను ఇలా మోసం చేశాడు, ఎందుకు నా జీవితాన్ని ఒక మట్టిపాలు చేశాడు, నా కన్నీటిని ఎందుకు చూడలేదయ్యా ఆ వ్యక్తి, నన్ను ఎందుకు వదిలేశాడు నన్ను
ఎందుకు వదిలేసేవాడు నన్ను? అయినా సరే ప్రభువా ఆ వ్యక్తిని నేను క్షమిస్తాను. అయినా సరే ప్రభువా నేను ఆ వ్యక్తిని క్షమిస్తాను. క్షమిస్తే నా పాపాలని క్షమించే దేవా, నా పాపాలని దేవునితో మాట్లాడదాం, ప్రభుతో మాట్లాడదాం. ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే గనక ఎవరిని క్షమించాలో వారిని క్షమించు, ఎవరిని రిలీజ్ చేయాలో వారిని రిలీజ్ చేయి. ఆమేన్, హల్లెలూయా. నీ పాపాలు క్షమించబడి నువ్వు తప్పక స్వస్థపరచబడతావు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా అయ్యా పేతురు జీవితంలో అద్భుతాలు చేశావు. వాని యొక్క అవసరాలు మాత్రమే కాదు, ఇక అభివృద్ధి సమృద్ధిని ఇచ్చావు. అద్భుతాలు చేసిన దేవా, ఈరోజు నా జీవితంలో కూడా నేను ఒక విధేయుడినై ప్రభు అడుగు ముందుకు వేస్తూ ఉండగా నా జీవితంలో కూడా గొప్ప అద్భుతాలని ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవా చేయమని అడుగుతూ ఉన్నానయ్యా. యేసు నామములో ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ క్యాన్సిల్ అయిపోను గాక రాజా. లుంబార్ రాడికులోపతి, ఐ క్యాన్సిల్ దట్ ఎంఆర్ఐ రిపోర్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. Cervical spondylosis, I cancel that MRI report in the mighty name of Jesus. Osteoarthritis, I cancel that MRI reports in the mighty name of Jesus. Amen, hallelujah. నాతో పాటు మీరు కూడా గనక నాతో పాటు మీరు కూడా ఏకీభవించి ఆత్మతో మీరు కూడా ఏకీభవించి నేను నమ్ముచూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. విశ్వసించిన వాని జీవితంలో సహాయము దొరుకును గాక. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించిన వాడు ఇదిగో నీ జీవితంలో ఏదైనా కొండగా ఉంటే గనక, ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే గనక ఆ కొండని ఇదిగో నా జీవితంలో ఉన్న ఈ కొండ, నా జీవితంలో ఉన్న ఈ యొక్క రుగ్మత రోగము యేసు నామములో పోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో ఇక నేను చూడనంతే, అది నా కళ్ళ ఎదుట ఇక కనబడదు అంతే. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో అది అలాగే జరుగునుగాక రాజా. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రభువా, చనిపోయిన వాళ్ళు కూడా లెగుస్తారు. అయ్యా నా చెయ్యి ఉంచి ప్రార్థన చేయగా తండ్రి నాయనా నన్ను నువ్వు ప్రభువా వాడుకుంటావు ప్రభువా. అయ్యా తండ్రి తప్పక చనిపోయిన ఆ యొక్క కుమార్తె 17 సంవత్సరాల యొక్క ఆ కుమార్తె ప్రభువా అయ్యా చనిపోయిందని ప్రభువా నా దగ్గరికి తన తల్లిదండ్రులు రాగా ప్రభువా నేను అక్కడికి వెళ్ళగా ప్రభువా నేను చెయ్యి వేయగా ఆ కుమార్తె ప్రభువా నైనా చనిపోయిన కుమార్తె తప్పకుండా అయ్యా నైనా సజీవుడిగా అయ్యా తండ్రి నైనా జీవము కలిగిన ఒక కుమార్తెగా లేపబడుతుంది. అయ్యా నేను నమ్ముచున్నాను ప్రభువా, అటువంటి అద్భుతమైన కార్యాలు ప్రభా తండ్రి నీతో పాటు నడుస్తూ విధేయుడుగా ఉంటే గనక అయ్యా ఎవరు అదే అయినా అలా జరిగిద్దా, అలా జరుగుతుందా, అలా ఎలా జరుగుతుంది అని నేను ప్రభా డాక్టర్గా ప్రభా ఒక మెడికల్ మైండ్తో ప్రభా నేను ఆలోచిస్తే గనక అలాంటి ఆలోచనలు కాదు. కానీ అయినను ఎలాగైతే ప్రభా పేతురు చెప్పాడో అయినను అయ్యా నువ్వు చెప్పినట్టుగా చేస్తానని కనుక ప్రభా నేను కనుక ప్రభా చెయ్యి వేయగా నేను కనుక ప్రార్థన చేయగా చనిపోయిన వాళ్ళు కూడా లెగుస్తారు నాయన. యేసు నామములో అది అలాగా జరుగునుగా రాజా. యేసు నామములో భారతదేశంలో ప్రభువా అటువంటి ఆశ్చర్యమైన కార్యాలు నా జీవితం ద్వారా జరుగునుగాక. చెప్పండి, మీ ద్వారా చెప్పండి, నోటి ద్వారా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా యేసయ్యా నువ్వు చేసిన అద్భుత కార్యాలు మాత్రమే కాదు కానీ అయ్యా నా ద్వారా కూడా ప్రభువా ఇంకా గొప్ప అద్భుత కార్యాలు అయ్యా నువ్వు చెప్పినట్టుగా విధేయుడుగా నేను ముందుకు వెళుతూ ఉండగా ప్రభువా అయ్యా ఇటువంటి అద్భుత కార్యాలు నేను చూచునుగాక. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా రాజా. నా పిల్లవాడు మారతాడయ్యా. చెప్పండి. నా పిల్లవాడు తప్పకుండా మారతాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అదే బండేసుకొని అటు ఇటు తిరిగేవాడు కాదు కానీ బండేసుకొని నేరుగా పాస్టర్ కుటుంబానికి వచ్చేవాడుగా ఉంటాడు, బండేసుకొని నేరుగా సంఘానికి వచ్చేవాడుగా ఉంటాడు. యేసు నామములో అది అలాగా ఇప్పుడే దేవదూత ద్వారా ప్రభువనైనా అయ్యా తండ్రి నేను మీ యొక్క సందేశాన్ని పంపించి ప్రభువా ఎలాగైతే ఆ యొక్క కాపరుల దగ్గర ప్రభువనైనా దేవదూతని పంపించి మీరు కార్యం చేశారో ప్రభువా నా పిల్లవాని జీవితంలో కూడా ఇప్పుడే ప్రభా దేవదూతల్ని పంపించి కార్యము చేయమని ప్రభా తండ్రి ఎలాగైతే ఆ కాపరులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారో నా పిల్లవాడు కూడా ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చును గాక రాజా. యేసు నామములో అది అలాగే జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా నా ఆలోచనలు కాదు కానీ నీ మాటే సత్యము, నీ మాటే వేదము, నీ మాటే కార్యము జరుగును గాక రాజా. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రభా తలభాగం నుంచి ప్రభా నాయన నడినెత్తి వరకు నడినెత్తి నుంచి ప్రభా అరికాలు వరకు ఆత్మ ప్రాణ శరీరాలని ప్రభా మీ చెలకు అప్పగించుకుంటూ నాయన ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభా పొందుకోవాలని ఆశపడుతున్నారో తండ్రి వారికి కూడా అయ్యా ఈ రాత్రి వేళ ప్రభా మీరు సందర్శించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.